హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము నెక్స్ట్ 7th క్లాస్ సంబంధించినటువంటి క్లాసెస్ కంటిన్యూషన్ చూద్దాం. సోషల్ అండి, 7th సోషల్లో భాగంగా మనం ఇక్కడ 4th లెసన్ అనేది చూద్దాము. ఆల్రెడీ ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, అదేవిధంగా థర్డ్ నుంచి 6th వరకు సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి మీకు ఆల్రెడీ ప్లేలిస్ట్లో ఉన్నాయి. చూడండి వాళ్ళు ఉంటే ఒక ఆర్డర్ వైజ్ వచ్చారంటే మీకు అర్థమవుతుంది. థర్డ్ నుంచి కంప్లీట్ చేసుకుంటూ రండి. మీరు ఇక్కడ వీడియోస్ వినడము, యాప్లో టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో అది ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చారంటే ఇన్ టైంలో సిలబస్ అనేది మీకు కంప్లీట్ అవుతుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే టెక్స్ట్ బుక్స్ సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించండి. ఓకే, 2023కు సంబంధించి థర్డ్ నుంచి 8th వరకు సంబంధించి టెస్ట్లు అనేటివి మీకు యాడ్ చేయడం జరిగింది. క్లాస్ వైజే ఉంటాయి మరియు అదేవిధంగా లెసన్ వైజ్ ఉంటాయి. ఓకే, ఒక లెసన్ ఇక్కడ వినడము హై స్టాండర్డ్ వెళ్ళే కొద్దీ లెసన్ వైజ్ విని ఇక్కడ వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇక్కడ లెసన్ వినడము, ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ విధంగా 9th 10th లింక్ టాపిక్స్, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ అప్డేట్ చేయడం అనేది జరిగింది. ఇంకా ఎవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే కనుక తీసుకోండి. ఇప్పుడైతే మీకు ఆఫర్లో ఉంది. 799 రూపీస్కే ఇక్కడ అందివ్వడం జరుగుతుంది. మామూలుగా అయితే 999 ఉండేది. ఓకే, లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఎంత చదివినా కన్నా బిట్స్ అనేటివి ప్రాక్టీస్ చేయాల్సిందే. ఓకే, ఢిల్లీ సుల్తాన్లో అండి నెక్స్ట్ లెసన్. ఢిల్లీ సుల్తాన్లో చూసినట్టయితే మనకి ఇక్కడ సోషల్లో భాగంగా కాబట్టి మనకు ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా మనకి. ఓకే, నెక్స్ట్ చూసినట్టయితే మనకు ఇక్కడ అంతా టేబుల్ అనేది ఇచ్చారు చూడండి. చరిత్ర, ఢిల్లీ సుల్తాన్ యొక్క చరిత్ర తెలుసుకుంటాము. ఢిల్లీ సుల్తాన్లలో ముఖ్యమైనటువంటి పాలకులు ఎవరున్నారో తెలుసుకుంటాము. మనకు చూసినట్టయితే బానిస వంశము, ఖిల్జీ వంశము, తుగ్లక్ వంశము, సయ్యద్ వంశము, లోడీ వంశము. ఇక్కడ ఎవరైనా గ్రూప్స్ కూడా రాసే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకు కూడా యూజ్ అవుతుందండి. గ్రూప్స్కి సంబంధించి కూడా అకాడమిక్ టెక్స్ట్ బుక్లు బేస్డ్గానే మనకు సోషల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే 3rd నుంచి 10th వరకు ఓకే, ఇంకా ఏమైనా లింక్ టాపిక్స్ ఉంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కూడా చదువుకుంటూ ఉంటారు. దాంట్లో భాగంగా కూడా మనకు ఢిల్లీ సుల్తాన్ అనేటివి యూజ్ అవుతుంది. మధ్యయుగ భారతదేశ చరిత్రలో భాగంగా మనకి ఇక్కడ ఢిల్లీ సుల్తాన్స్ అనేటివి చదువుకోవచ్చు. రాజకీయ, సాంఘిక, ఆర్థిక జీవితం ఎలా ఉండదో మనం చూసుకుంటాము. కళలు మరియు నిర్మాణాలు. ఓకే, ఇక్కడ మనకు ఇండో ఇస్లామిక్ శైలి చూడవచ్చు. అర్ధచంద్రాకార నిర్మాణ శైలి అనేది చూస్తాము. ఓకే, లెసన్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇంకా అర్థమవుతుంది. ఇక్కడ మాకు క్రీస్తు పూర్వము, కీర్తు శకము అని ఇచ్చారు. ఇక్కడ మనకు చూసుకోవాలి. క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు పూర్వం అని చెప్పి, శకం అంటే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని షార్ట్కట్లో మనం ఈ విధంగా రాస్తూ ఉంటాము. నెక్స్ట్ అసలు హిస్టరీ అంటే ఏంటి, చరిత్ర అంటే ఏంటి అంటే గతాన్ని అధ్యయనం చేయడమే హిస్టరీగా చెప్పచ్చండి. గతంలో జరిగిన వివిధ అంశాలు ఏవైతే ఉన్నాయో అవి రుజువులుగా మనము అనేక రూపాల్లో ఆధారాలలాగా మనము ఇక్కడ చదువుకుంటూ ఉంటాము. అంతే కదా. సింధు నాగరికత ఉందని ఎలా తెలిసిందండి? దానికి ఆధారం ఏంటి? అక్కడ తవ్వకాలు జరపడము, తవ్వకాల్లో బయటపడినటువంటి ఆ విధానం అంతా మనకి సింధు నాగరికత ఉండింది అని చెప్పి మనకు ఒక ఆధారంగా చెప్పచ్చు. సో ఇక్కడ ఆధారంగా మనము ఏదైనా నమ్ముతూ ఉంటాము. చరిత్ర గురించి మనకు ఖచ్చితంగా ఆధారాలు అనేటివి ఉండాల్సి ఉంటుంది. ఈ చరిత్ర అనేది ఏం తెలుపుతుంది? వివిధ కాలాల్లో ప్రజలు వారి సామాజిక జీవనం గురించి, నియమ నిబంధనల గురించి, వాళ్ళ యొక్క సంస్కృతి సంప్రదాయాల గురించి మనకు తెలుపుతూ ఉంటుంది. చరిత్ర అనేది నైతికపరమైన అవగాహనకి మరియు దేశంలో తదాత్మకతకు దోహదం చేస్తుందండి. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కూడా మనకు అడిగే అవకాశం అయితే ఉంటుంది. మంచి పౌరసత్వం కోసం చరిత్రను అధ్యయనం చేయడం అనేది చాలా అవసరం. ఓకే అండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇదంతా మనకి. ఓకే, నెక్స్ట్ చూసినట్టయితే మనకి చారిత్రక ఆధారాలు. మనకు చారిత్రక ఆధారాలు అనేవి 2 రకాలుగా వర్గీకరించాము. ఒకటి ఏంటంటే పురావస్తు ఆధారాలు, రెండవది లిఖిత ఆధారాలు. ఇక్కడ పురావస్తు ఆధారాలు అంటే ఏంటివంటే ఇలాగ మనకు తవ్వకాల్లో బయటపడ్డాయి కదా, ఇవన్నీ మనకు బొమ్మలు చూడండి ఇక్కడ. దీన్ని బట్టి, దీని మీద ఉన్నటువంటి లాంగ్వేజెస్ బట్టి మనం తెలుసుకుంటూ ఉంటాం ఏ కాలంది, ఓకే, ఎప్పుడు తయారు చేసింటారు, ఇది దేంతో తయారు చేశారు, ఏ లాంగ్వేజ్ ఉంది దాని మీద, ఆ లాంగ్వేజ్ ప్రజలు దాన్ని యూజ్ చేసింటారు అని. ఇంకొకటి ఏంటంటే లిఖిత ఆధారాలు. అంటే మనకి ఇక్కడ లిఖితపూర్వకంగా ఉండుంటాయి. అంటే మనకి ఇక్కడ చెప్పుకుంటే ఎగ్జాంపుల్, మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఇతిహాసాలు, మన రామాయణము, మహాభారతం ఏదైతే ఉందో అది గ్రంథాల్లో రాసింటారు కదా. సో మనకి అవి చదవడం ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో అవి ఏమవుతాయండి? లిఖిత ఆధారాలు. ఓకే, రాసిన వాటిని మనం తెలుసుకుంటున్నాం చదివేసుకొని. ఇది మనకు లిఖిత ఆధారాలు, ఇదైతే మనకు పురావస్తు ఆధారాలు. ఇది మనకు సంబంధించి. ఓకే, నెక్స్ట్ చూసినట్టయితే భారతదేశ చరిత్ర కాలము మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ప్రాచీన యుగం చూసినట్టయితే క్రీస్తు శకం 8వ శతాబ్దం వరకు. ఓకే, ఇక్కడ క్రీస్తు పూర్వం ఉంటుందా, క్రీస్తు శకం ఉంటుందా ఖచ్చితంగా చూసుకోవాలి. ఇది మనకి ఏంటంటే 88th సెంచరీ సిఈ. సిఈ అంటే ఏంటంటే కామన్ ఎరా. ఓకే,
క్రీస్తు శకం అంటాము. ఓకే, క్రీస్తు పూర్వం అంటే బీసీఈ అంటే బిఫోర్ కామన్ ఎరా. ఓకే, ఇది మనకు సంబంధించి కొంతమంది బిఫోర్ క్రైస్ట్ అంటూ ఉంటారు. ఓకే, మనకైతే బుక్ ప్రకారం అయితే మనకి ఇదే రైట్ అండి. ఎందుకంటే మనకి ఇక్కడ పైన చూసుకున్నాం కదా, ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఇచ్చారు కదా. మనకి ఇంగ్లీష్ మీడియంలో చూసుకుంటే బీసీఈ అంటే బిఫోర్ కామన్ ఎరా, సిఈ అంటే కామన్ ఎరా. మనకి ఇక్కడ మీకు కింద ఆప్షన్స్లో కనుక ఇచ్చి అడిగారంటే సో ఇదే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ప్రాచీన యుగం చూసినట్టయితే 8th శతాబ్దం వరకు ఉంటుంది. మధ్యయుగం చూసినట్టయితే 8th to 18th 8వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు ఉంటుంది క్రీస్తు శకం అండి. ఓకే, ఆధునిక యుగం చూసినట్టయితే 18వ శతాబ్దం నుంచి ఇప్పుడు ప్రజెంట్ వరకు ఉండేదంతా మనకు ఆధునిక యుగంగా చెప్పుకోవచ్చు. మోడ్రన్ హిస్టరీ, ఏన్షియంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ, మోడ్రన్ హిస్టరీ. ఇది మన గ్రూప్స్ కూడా యూజ్ అవుతుందండి ఈ లెసన్ అయితే, ఢిల్లీ సుల్తాన్లు. సో అందుకే మనం బోత్ లాంగ్వేజెస్లో డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. ఓకే, ఇది మనకు సంబంధించి ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ ఎలా వస్తుందంటే ప్రాచీన యుగము ఏ శతాబ్దం నుంచి ఏ శతాబ్దం వరకు అని అడుగుతారు. ఓకే, 8వ శతాబ్దం వరకు క్రీస్తు శకం, 8వ శతాబ్దము, క్రీస్తు పూర్వం 8వ శతాబ్దము, అలాగే మనకు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఇస్తారు. క్రీస్తు శకం ఈజ్ ద రైట్ ఆన్సర్. 8వ శతాబ్దం వరకు. మధ్యయుగం అయితే 8th to 18th, ఆధునిక అయితే 18 to ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నంత వరకు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు మధ్యయుగ సాహిత్యానికి చెందినటువంటి కొన్ని రచనల పేర్లు అనేటివి సేకరించి చార్ట్లో రాయండి అని ఇచ్చారు. ఓకే, చూద్దాం, మనము లెసన్ మధ్యలో చూద్దామండి. ఓకే, మధ్యలో మనకి ఇంకా చాలా వస్తాయి కదా బుక్స్ అనేటివి, ఆ రచనలు చెప్పుకుంటాం కదా. సో అక్కడ మనం ఒకేసారి బాక్స్ చెప్పుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్టయితే ఢిల్లీ సుల్తాన్లోని ముఖ్య పాలకులు, భారతదేశంపై తొలినాటి దండయాత్రలు. ఇక్కడ చూసినట్టయితే తోమర వంశానికి చెందినటువంటి రాజపుత్రులు దిల్లికా లేదా దిల్లికాపురా. ప్రస్తుత ఢిల్లీ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు దిల్లికాపురా లేదా దిల్లికా అని అనేవాళ్ళు. ప్రస్తుతం ఢిల్లీ ఉంది కదా, దాన్ని నిర్మించి రాజధానిగా చేసుకొని పరిపాలించుకోవడం అనేది జరిగిందండి. ఎవరంటే తోమర వంశానికి చెందినటువంటి రాజపుత్రులు. ఓకే, వీరు 12వ శతాబ్దం మధ్య కాలంలో అజ్మీర్కి చెందిన చౌహానులు ఏమంటామంటే చెహమనులు అనేది కూడా అంటాము. చెహమనుల చేత ఓడింపబడ్డారు, అంటే వీళ్ళు ఓడించిపోవడం అనేది జరిగింది. వీళ్ళేమో రాజపుత్రులేమో తోమర వంశానికి చెందిన వాళ్ళు, చౌహాన్లేమో చహమనులు అని కూడా అంటాము. చహమనుల వంశం చెందిన వాళ్ళ పేర్లోనే ఉంటుంది మనకి. ఓకే, ఇక్కడ మనకి ఏమైందంటే వీళ్ళు ఏమైతే రాజపుత్రులు 12వ శతాబ్దం మధ్య కాలంలో అజ్మీర్కి చెందినటువంటి చౌహానుల చేతుల్లో ఓడిపోవడం అనేది జరిగింది. తోమర్ చౌహాన్ వంశస్థుల కాలంలో ఢిల్లీ అనేది ముఖ్య వాణిజ్య కేంద్రంగా భలే ఫేమస్గా చెందిందండి. 11వ శతాబ్దం తొలినాటి కాలంలో జరిగినటువంటి ఈ తురుష్కుల దండయాత్ర ఏదైతే ఉందో దాన్ని రాజపుత్ర రాజవంశాలు సమర్థంగా ఎదుర్కోవడం అనేది జరిగింది. క్రీస్తు శకం 1192 సంవత్సరంలో మహమ్మద్ గోరి 2వ తరాయిన్ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రెండవ తరాయిన్ యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే క్రీస్తు శకం 1192లో జరిగింది. మొదటి తరాయిన్ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు శకం జస్ట్ 1 year బ్యాక్ అండి. ఓకే, 1191వ సంవత్సరంలో ఇక్కడ మొదటి తరాయి యుద్ధం జరిగింది. ఇక్కడ 92లో రెండవ తరాయి యుద్ధం జరిగింది. మూడవ తరాయి యుద్ధం అంటే మూడోది అనకూడదు కానీ దీన్ని మనము చందావర్ యుద్ధం అని అంటాము. ఈ చందావర్ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1993, 94 అని చెప్పచ్చు. కొన్ని బుక్స్లో 93 ఉంది, కొన్ని బుక్స్లో 94 ఉంది. సో ఇక్కడ మనం చూస్తుంటే ఇది మనకు చందావర్ యుద్ధం అని చెప్పచ్చు. ఈ మూడిట్లోనూ మనకు పోరాడింది ఎవరంటే గోరీనే, మహమ్మద్ గోరీ. ఓకే, మహమ్మద్ గోరీనే పోరాడడం అనేది జరిగిందండి. మహమ్మద్ గోరీ 1191లో పృథ్వీరాజ్ చౌహాను, గోవిందరాజు, జయచంద్ర ఈ ముగ్గురితో పోరాడారు. దీంట్లో పాల్గొన్నది ఎవరంటే ఈ మొదటి తరాయి యుద్ధంలో పాల్గొన్నది ఎవరంటే గోరీ. ఈ పక్క ఎదుటి వాళ్ళు ఎవరు? పృథ్వీరాజు, గోవిందరాజు, జయచంద్ర వీళ్ళు ముగ్గురు కలుసుకొని పోరాడడం అనేది జరిగింది. అందుకే ఏమైందంటే మొదటి తరాయి యుద్ధంలో గోరీ ఓడిపోవడం అనేది జరిగింది. వీళ్ళు ముగ్గురు చాలా బలవంతం అండి. సో అందువల్ల ఓడిపోవడం అనేది జరిగింది. ఈ పృథ్వీరాజ్ చౌహాన్ ఎవరైతే ఉన్నాడో వాళ్ళు మనకి రాజస్థాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు అప్పుడు. ఓకే, రాజస్థాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. రాజస్థాన్లో అజ్మీర్ ఉంది కదా, ఇక్కడ చెప్పాను చూడండి అజ్మీర్. ఇక్కడ మనకు అజ్మీర్ చెందిన చౌహానుల చేత ఓడింపబడ్డారు వాళ్ళు అని చెప్పాను కదా. ఎవరు? రాజపుత్రులు. అప్పటి నుంచి ఈ అజ్మీర్ని మన
ఈ పృథ్వీరాజ్ చౌహాన్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. ఢిల్లీ కూడా కాదు, మరి రాజస్థాన్లోని అజ్మీర్. ఓకే, ఇక్కడ ఢిల్లీని ఎవరు మెయింటైన్ చేస్తూ ఉన్నారంటే గోవిందరాజ్ చౌహాన్. సేమ్ అండి, మనకు సేమ్ వంశమే. గోవిందరాజ్ చౌహాన్ వచ్చి ఢిల్లీని మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. ఈ జయచంద్ర ఎవరైతే ఉన్నారో జయచంద్ర ఏం చేశాడంటే బెంగాలు, బీహారు, ఉత్తరప్రదేశ్ ఈ మూడింటిని చూసుకుంటూ ఉన్నారు. ఓకే, వీళ్ళ ముగ్గురు కలిసి గోరీతో పోరాటం అనేది జరిగింది. మొదటి తరాయన్ యుద్ధంలో 1191లో జరిగింది. దీంట్లో గోరీ ఓడిపోవడం జరిగింది. ఆ కసితో ఏం చేశాడు, 1192 సంవత్సరంలో గోరీ మళ్ళీ దాడికి వెళ్ళారు. ఎవరి మీదకి, వీళ్ళ మీదకి, పృథ్వీరాజ్ చౌహాన్ మీదకి వెళ్ళడం అనేది జరిగింది. పృథ్వీరాజ్ చౌహాన్ మరియు గోవిందరాజు మీదకి కూడా వెళ్ళడం అనేది జరిగిందండి. సేమ్ ఇద్దరు కలుసుకున్నారు. అప్పుడు ఏదో మనస్పర్ధల వల్ల జయచంద్ర ఈ రాజు ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళతో చేతులు కలపలేదు. సో సైలెంట్గా ఉన్నాడు. సో దానివల్ల వీళ్ళిద్దరితోనే పోరాటం అనేది జరిగింది. సో దీంట్లో ఏమైందంటే గోరీ గెలిచాడు, పృథ్వీరాజ్ చౌహాన్, గోవిందరాజు ఓడిపోవడం అనేది జరిగింది. వీళ్ళ రాజ్యాలను ఈయన స్వాధీనం చేసుకున్నారు గోరీ గారు. నెక్స్ట్ మనకు చూసినట్టయితే ఈ గోరీ ఇంకా పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించడం జరిగింది. గోవిందరాజు ఢిల్లీని పరిపాలిస్తూ ఉన్నాడు కదా, సో ఢిల్లీని కూడా ఓడిపోయింది కాబట్టి ఈయన స్వాధీనం చేసుకున్నాడు. ఢిల్లీని మరియు రాజస్థాన్లోని అజ్మీర్ రాజుగా ఎవరైతే ఉన్నారో పృథ్వీరాజ్ చౌహాన్ బదులు ఈ రాజస్థాన్ని కూడా తీసుకోవడం జరిగింది. పృథ్వీరాజ్ని కూడా మనకు తను తీసుకెళ్ళిపోవడం జరిగింది. తన దగ్గర సామంతగా పెట్టుకున్నాడు. దీనితో గంగా యమున మైదాన ప్రాంతం క్రమంగా తురుష్కుల పాలన పరిధిలోకి వెళ్ళిపోవడం అనేది జరిగిందండి. ఇక్కడ మెయిన్ చెప్తూ ఉంటే ఇక్కడ మనకు తురుష్కులు అంటే ఎవరో కాదండి, టర్కీలో ఉండేవాళ్ళు. ఓకే, టర్కీ వాళ్ళు తురుష్కులు అని అంటాము. వీళ్ళు ఒక సపరేట్ సామ్రాజ్యమే ఏర్పాటు చేసుకున్నారు. ఏంటంటే అది గజనావిడ్ అనేటువంటి సామ్రాజ్యం. సో ఇదంతా మనకేం అవసరం లేదు, హై స్టాండర్డ్స్ వెళ్ళే కొద్దీ అక్కడ వస్తుంది. ఓకే, దీన్ని మనం చూసుకుంటే దీంతో గంగా యమున మైదాన ప్రాంతం క్రమంగా తురుష్కుల పాలనలో పరిధిలోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఈ విధంగా మహమ్మద్ గోరీ హత్యానంతరం అతని ప్రతినిధి అయినటువంటి కుతుబుద్దీన్ ఐబక్ మామ్లుక్ లేదా బానిస వంశాన్ని క్రీస్తు శకం 1206లో ఢిల్లీ పాలకునిగా ఢిల్లీ సుల్తాన్ రాజ్యాన్ని స్థాపించడం అనేది జరిగింది. అప్పట్లో ఏం చేస్తారంటే గోరీ గారు ఒక్కొక్క రాజ్యానికి అన్ని రాజ్యాలు తనే పరిపాలించాలంటే టైం ఉండదు కదా, సో అందుకే ఏం చేస్తారంటే ఒక్కొక్క రాజ్యానికి ఒక్కొక్క రాజును నియమించడం అనేది జరిగింది. దాంట్లో భాగంగా ఢిల్లీకి ఎవరు నియమించారంటే కుతుబుద్దీన్ ఐబక్ని తన్ని ఎన్నుకోవడం అనేది జరిగింది ఈయన గోరీ గారు. నెక్స్ట్ ఈయన చనిపోయినాడు కదా, హత్యానంతరం ఈయన చనిపోయిన తర్వాత ఏమైందంటే మిగిలిన రాజ్యాలన్నీ ఎవరు రాజ్యాలకి వాళ్ళకి పరిపాలిస్తూ ఉన్నారు కదా అధికారులు, ఈయన కిందగా వీళ్ళు ఏం చేస్తారు, ఎట్టా ఆయన చనిపోయినారు కదా అని చెప్పి స్వతంత్రంగా ఇంకా వాళ్ళ రాజుగా వాళ్ళదే ఇంకా అయినట్టుగా వాళ్ళు పరిపాలించుకుంటూ ఉన్నారు. దాంట్లో భాగంగా మనకు ఢిల్లీకి ఎవరు నియమించాడు గోరీ గారు అంటే కుతుబుద్దీన్ ఐబక్ని తన్ని మనకి ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. సో ఇంకా ఆయన చనిపోయిన తర్వాత ఇంకా ఆయన ఢిల్లీకి రాజుగా, అందుకే ఆయన ఢిల్లీ సుల్తాన్ మొదటిగా చెప్పుకోవడం అనేది జరుగుతుందండి. ఇక్కడ మనకు మామ్లుక్ అంటే ఏంటంటే వీళ్ళు గోరీ గారు నియమించాడు కదా, సో అప్పట్లో వాళ్ళని ఏమంటే మామ్లుక్ అని అంటారు. ఇక్కడ నుంచి మనకి ఏమవుతుందంటే ఢిల్లీ సుల్తాన్ది స్టార్ట్ అవుతుంది. బానిస వంశాన్ని క్రీస్తు శకం 1206వ సంవత్సరంలో ఢిల్లీ పాలకునిగా ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి మనకి ఇంకా ఢిల్లీ సుల్తాన్స్ అని అంటారు. భారత ఉపఖండంలో ఎక్కువ భాగం ఢిల్లీ సుల్తాన్ల పాలన కిందే కొనసాగిందంట. భారత ఖండంలో ఎక్కువ భాగం అనేది ఓకే అంటే ఇక్కడ పాలన చేసేటువంటి పాలకులు అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు ఢిల్లీ సుల్తాన్కు సంబంధించి, ఈ బానిస వంశం సంబంధించి. మనకి ఈ ఆర్డర్ కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ బానిస వంశం వస్తుంది, ఓకే, దాని తర్వాత ఖిల్జీ వస్తుంది, దాని తర్వాత తుగ్లక్, తర్వాత సయ్యద్, తర్వాత లోడీ. మనకు ఆల్రెడీ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే ఎవరికైనా మనకి బిట్టు కూడా వచ్చి ఉంటుంది చూడండి. ఇక్కడ మనకి ఆర్డర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ బానిస వంశము, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడీ. ఇక్కడ మీకు చూడండి, మీకు ఒక హిట్ చెప్తాను, బాకీ. ఓకే, బాకీ ఇక్కడ తూ కదా, తా అంటానే మీకు బాకీ తీసుకుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి, తీసుకుంది. ఓకే, తు సా వచ్చింది. ఓకే, ఎవరు మనకు లో అని చెప్పి సలోని అని గుర్తుపెట్టుకోండి, సా లో ని, బాకీ తీసుకుంది సలోని అంటే బానిస వంశం, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడీ వంశం, సలోనీలో లో. ఓకే, ఇది మనకు ఆర్డర్ బాగా గుర్తుంటుంది చూడండి ఇక్కడ మనకి. నెక్స్ట్ ఫస్ట్ వన్ చూద్దాం. ఇంకా ఢిల్లీ సుల్తాన్ల యొక్క కాలక్రమము. ఎక్కువ మంది పాలకులు చేసింది ఎవరంటే ఢిల్లీ సుల్తాన్స్ అండి. మనకి ఇక్కడ బానిస వంశానికి చెందిన వాళ్ళు. ఇక్కడ మనకు తక్కువ ముగ్గురు మాత్రమే పాలకులు చేస్తారు. ఎవరంటే లోడీ వంశం వాళ్ళైతే
ఓన్లీ ముగ్గురు మాత్రమే పాలకులు చేశారు, పాలకంగా వాళ్ళు రాజుగా వ్యవహరించారు, తర్వాత అంతరించిపోయింది. సో ఆ విధంగా తక్కువైతే లోడి, ఎక్కువ మంది పాలకులు పాలించిన వాళ్ళు ఎవరంటే బానిస వంశము. దీంట్లో మనకు ఫస్ట్ ఎవరిని చెప్పుకుంటామండి, కుతుబుద్దీన్ ఐబక్. ఈ విధంగా మనకు గోరీ గారి నుంచి రావడం జరిగిందండి ఇట్లాగా. అందుకే మనం మెయిన్ కుతుబుద్దీన్ అని చెప్పుకుంటాం. ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే కుతుబుద్దీన్ అని చెప్పుకుంటాము. అయితే మనకు ఈయనేమి ఎవరి దగ్గర నుంచో మన దగ్గర పోరాడేం తేలేదు, కానీ మనకు గోరీ గారు ఇట్లా నియమిస్తాడు కదా ఒక్కొక్క దేశానికి, ఒక్కొక్క రాజ్యానికి, ఆ విధంగా రావడం అనేది జరిగింది. ఈయన కాలం చూసినట్టయితే క్రీస్తు శకం 1206 నుంచి 1290 వరకు, అంటే దాదాపు 84 ఇయర్స్ అండి. 84 ఇయర్స్. ఇవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఇక్కడ మనకు బానిస వంశం లేదా మామ్లుక్ వంశంలో చూసుకుంటే ప్రముఖులు ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్. ఈయనే కదా మనకి ఇక్కడ కుతుబ్ మినార్ కట్టించాడు. కుతుబ్ మినార్ అనేది ఒక అంతస్తు అనేది కట్టించడం జరిగిందండి, ఫస్ట్ ఫ్లోర్. ఓకే, ఐబక్ కట్టించారు. తర్వాత ఎవరు వచ్చారంటే ఇల్టుట్మిష్ వచ్చారు. తర్వాత ఈయన ఏం చేశాడంటే 2, 3, 4 ఈ 2 అంతస్తు, 3 అంతస్తు, 4 అంతస్తు కట్టించారు. తర్వాత మనకు ఫిరోజ్ తుగ్లక్ వంశానికి చెందిన వాళ్ళు వస్తారండి. ఫిరోజ్ షా తుగ్లక్ ఎవరైతే ఉన్నారో ఈయన మనకు మళ్ళీ 5th అంతస్తు అనేది కట్టించారు. ప్రస్తుతానికైతే చూద్దాము. కుతుబుద్దీన్ ఐబక్ ఫస్ట్ వన్. ఇక్కడ మనకి పాలనా కాలం చూసినట్టయితే 1206 నుంచి 1210. నెక్స్ట్ ఇల్టుట్మిష్ 1211 నుంచి 1236. రజియా సుల్తానా 1236 నుంచి 1240. బాల్బన్ 1266 నుంచి 1287. ఇదంతా మనకు ఎవరు ఓన్లీ మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళు. ఓకే, రజియా సుల్తానా తర్వాత ఇంకా ఉన్నారు, బహ్రూమ్ షా ఉన్నారు, అల్లావుద్దీన్ మసూద్ ఉన్నారు. సో అదంతా మనకేం ఇవ్వలేదు కదా ఇక్కడ. నసీరుద్దీన్ మహమ్మద్ కూడా ఉన్నారు. సో మనకి ఇచ్చిందేమో మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఇచ్చారు. సో మనకి ఇక్కడ ఓన్లీ 4 చూసుకుంటే సరిపోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకు మ్యాచ్ ది ఫాలోయింగ్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. 1206 నుంచి స్టార్ట్ అయింది. చూసినట్టయితే 1210, అంటే మనకి ఇక్కడ 4 ఇయర్స్ చేశాడు కుతుబుద్దీన్ ఐబక్. ఇల్టుట్మిష్ ఎన్ని సంవత్సరాలు చేశాడో చూద్దాం. ఇక్కడ మనకు పరిపాలన ఇక్కడ చూసినట్టయితే మనకు 25 ఇయర్స్ పరిపాలన చేయడం అనేది జరిగింది. ఎవరు ఎక్కువ పరిపాలన చేస్తారని అడుగుతారు, సో అందుకోసమే చెప్తున్నాను. ఇక్కడ మనకు 36 to 40, అంటే ఈమె కూడా మనకు రజియా సుల్తానా గారు కూడా 4 ఇయర్స్ మాత్రమే పాలన చేశారు. బాల్బన్ చూసినట్టయితే 21 అండి, 21 ఇయర్స్ పరిపాలన చేశారు. మొత్తంగా చూసుకుంటే ఇల్టుట్మిష్ ఎక్కువగా చేసినట్టున్నారు. ఇక్కడ మనకు దాదాపు 25 ఇయర్స్ చేశాడండి. ఓకే, ఇల్టుట్మిష్ ఎక్కువ పరిపాలన చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే ఎవరు పర్సన్స్ పరంగా చూసుకుంటే వంశాల పరంగా బానిస వంశమా, ఖిల్జీనా, తుగ్లకా, సయ్యద్ వంశమా లేక లోడీ వంశమా ఎక్కువ పరిపాలన చేసింది అంటే తుగ్లక్ వంశం అండి. తుగ్లక్ వంశం చూసినట్టయితే ఇక్కడ దాదాపు 94 ఇయర్స్ దాకా తుగ్లక్ వంశం వాళ్ళే పరిపాలించారు. వంశం పరంగా అడిగారు అనుకోండి, ఫస్ట్ అయితే తుగ్లక్ వంశం అని పెట్టాలి. లేదా ఒక్కొక్క వంశంలో పర్సన్స్ గురించి అడిగారంటే మనకు చూసుకోవాలి. ఇంకా ఇక్కడైతే మనకు ఇల్టుట్మిష్ అనేవారు ఎక్కువ పరిపాలన చేయడం అనేది జరిగింది, ఎక్కువ ఇయర్స్. ఇది మనకు కాలం అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఖిల్జీ వంశంలో చూసుకున్నట్టయితే జలాలుద్దీన్ ఖిల్జీ పేరులోనే ఉంది మనకు ఖిల్జీ వంశం అని చెప్పి. ఆయన జలాలుద్దీన్ ఖిల్జీ. ఈయన పరిపాలనా కాలము 1290 నుంచి 1320 వరకు ఈ వంశం యొక్క పరిపాలనా కాలం. ఓకే, 1290 నుంచి 1320 వరకు ఇలా వంశం అనేది పరిపాలిస్తూ ఉండింది. అంటే దాదాపు 30 ఏళ్ళు. మనకు పైన చూసుకుంటే బానిస వంశం దాదాపు 84 ఏళ్ళు. ఇక్కడ మనకు ఇద్దరు ఉన్నారు, జలాలుద్దీన్ ఖిల్జీ, అల్లావుద్దీన్ ఖిల్జీ. మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళు. జలాలుద్దీన్ ఖిల్జీ 1290 నుంచి 1296, అంటే 6 ఇయర్స్. ఇక్కడ 1296 నుంచి 1316 వరకు ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ గారు పరిపాలన చేయడం అనేది జరిగింది. అంటే 10 ఏళ్ళు, దాదాపు 10 ఏళ్ళు. అంటే వీరిద్దరిలో చూసుకుంటే అల్లావుద్దీన్ ఖిల్జీనే ఎక్కువ పరిపాలన చేయడం అనేది జరిగింది, 10 ఏళ్ళు అని చెప్పి. నెక్స్ట్ తుగ్లక్ అండి. తుగ్లక్ చూసుకుంటే ఫియాజుద్దీన్ తుగ్లక్ మెయిన్. ఇక్కడ మనకు 1321 నుంచి 1414 సంవత్సరం వరకు ఈ వంశం వాళ్ళు పరిపాలించడం జరిగింది. దాంట్లోనూ మళ్ళీ ఫియాజుద్దీన్ తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్. వీళ్ళు చూసుకుంటే ఫియాజుద్దీన్ తుగ్లక్ అయితే 1320 నుంచి 1324, అంటే 4 ఇయర్స్ పరిపాలన చేశాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ 1324 నుంచి 1351, అంటే 27 ఏళ్ళు చేశాడు పరిపాలన. నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ చూసినట్టయితే 1351 నుంచి 1388, దాదాపు
37 సంవత్సరాలు, అంటే ఈయన హైయెస్ట్. ఫిరోజ్ షా తుగ్లకే 37 సంవత్సరాలు పరిపాలన చేశాడు, అంటే ఈయన హైయెస్ట్. ఇక్కడ ఈయనే కదా 5వ అంతస్తు కట్టించాడు. కుతుబ్ మినార్కి 5th అంతస్తు కంప్లీట్ చేసింది ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లక్. ఇది మనకు సంబంధించి. సయ్యద్ వంశం అయితే కిజర్ ఖాన్ స్టార్టింగ్ అండి. మనకు సేమ్ మనకు చూస్తే ఆయన ఒక్కరే ఉన్నారు. 1414 నుంచి 1421 వరకు పరిపాలన వంశం అనేది, ఈ వంశం వాళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నారు. మెయిన్ అయితే కిజర్ ఖాన్ అని చెప్పారు, ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉండింటారు. ఇక్కడ మనకు ఈ కిజర్ ఖాన్ ఎన్ని సంవత్సరాలు, 1414 నుంచి 1421 సంవత్సరం వరకు పరిపాలన చేయడం అనేది జరిగింది. దాదాపు 7 ఇయర్స్ అని చెప్పచ్చు. నెక్స్ట్ లోడీ వంశము, బహలుల్ లోడీ అండి. 1451 నుంచి 1526, అంటే ఎన్ని సంవత్సరాలు, 75 సంవత్సరాల దాకా చేయడం అనేది జరిగింది ఈ వంశము. ఇక్కడ మనకు మెయిన్ చూసుకుంటే బహలుల్ లోడీ, ఇబ్రహీం లోడీ ఇక్కడ చెప్పుకోబోతుంటాము. 1451 నుంచి 1489 వరకు బహలుల్ లోడీ పరిపాలన అనేది కొనసాగించారు. మనం చూసుకుంటే 38 సంవత్సరాలు బహలుల్ లోడీ పరిపాలన చేయడం అనేది జరిగింది. 38 సంవత్సరాలు. ఇబ్రహీం లోడీ చూసినట్టయితే 1517 నుంచి 1526 వరకు చేశాడు. కాబట్టి ఇక్కడ మనము కేవలం 9 ఏళ్ళే అండి, 9 ఏళ్ళు మాత్రమే ఈ ఇబ్రహీం లోడీ చేయడం జరిగింది. అంటే ఎక్కువ ఎవరు బహలూర్ లోడీని ఎక్కువ పరిపాలన చేయగలిగాడు. ఇది మనకు సంబంధించి. ఒకసారి మోస్ట్ ఇంపార్టెంట్, ఈ వంశం యొక్క ఇయర్స్ ఇంపార్టెంట్, ఈ పర్సన్స్ పరిపాలించిన ఇయర్స్ ఇంపార్టెంట్. ఎలా మనకు హింట్ పెట్టుకున్నా ఎలాంటి గుర్తైనా పెట్టుకోవచ్చు. ఇవైతే మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పచ్చు. బానిస వంశం మామ్లుక్ అని అంటామండి. మామ్లుక్ వంశం అని కూడా కుతుబుద్దీన్ ఐబక్ మెయిన్ అని చెప్పచ్చు స్థాపించింది. సంవత్సరం చూసుకుంటే 1206 నుంచి 1290 సంవత్సరాల వరకు మనకి ఇక్కడ పరిపాలన కొనసాగించడం అనేది జరిగింది. ఖిల్జీ వంశము 1290 నుంచి 1320 వరకు. మీకు ఇక్కడ హింట్ కావాలంటే చెప్తాను చూడండి. స్టార్టింగ్ గుర్తుపెట్టుకోండి 1206 నుంచి అని చెప్పి. ఇక్కడ నుంచి మనకు 84 సంవత్సరాల గ్యాప్ ఉంది కదా, వీళ్ళు ఇక్కడ మనకు వంశం 84 సంవత్సరాలు పరిపాలించింది. ఇక్కడైతే 30, ఈడైతే 94. సో ఈ విధంగా మీరు ఈ నెంబర్స్ అన్న గుర్తుపెట్టుకోండి. 84, 30, 94, 37, 75 అని చెప్పి. 84 కలిపితే ఎంత, 1290, అంటే 90 వరకు ఇక్కడ మనకు బానిస వంశం ఫస్ట్. నెక్స్ట్ 1290 నుంచి ఓకే 30 అని చెప్పుకున్నాం కదా. ఈ 1290 నుంచి 1330 ఎవరంటే ఖిల్జీ వంశం. మళ్ళా స్టార్టింగ్ 1321 నుంచి 94 ఇయర్స్ దాకా పాలన చేసింది ఎవరంటే సంథింగ్ మనకి ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. ఓకే 1414 ఈ నుంచి ఇంతవరకు తుగ్లక్ వంశము. నెక్స్ట్ మనకి ఎక్కడ స్టాప్ అయింది, 1414 కా స్టాప్ అయింది. సో 37 చూసుకుంటే 51, 1451. సో ఇంతక్కడి నుంచి ఇంతవరకు సయ్యద్ వంశము. నెక్స్ట్ 1451కి 75 ప్లస్ చేస్తే లోడీ వంశంది. ఓకే నెక్స్ట్ చూసినట్టయితే మనకు 1526. ఈ విధంగా అయినా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనకు ఓన్లీ ఫస్ట్ గుర్తుపెట్టుకొని ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఎలాగో ఈ ఆర్డర్ నేను చెప్పాను కదా, బాకీ తీసుకుంది సలోని అని చెప్పాను. ఈ 1206 అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ 84, 30, 94, 37, 75 ఇది మాత్రం కంపల్సరీ గుర్తు పెట్టుకోవాల్సిందే. ఇది పెట్టుకున్నారంటే ఈ బాక్స్ అంతా మీరు ఫిల్ చేయగలుగుతారు. ఓకే ఇది మనకు సంబంధించి బెస్ట్ హింట్ అనేది చెప్పాను. ఖచ్చితంగా మనకి వీటి నుంచి మ్యాచ్ ది ఫాలోయింగ్ అయినా వస్తుంది, మనకు ఇక్కడ ఇయర్ అయినా మనకు ఖచ్చితంగా అడుగుతారు. ఇవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ బానిస వంశం. బానిస వంశంలో దీంట్లో మనం మామ్లుక్ వంశం అని కూడా అంటాం. కుతుబుద్దీన్ ఐబక్. అసలు ఐబక్ అంటే ఏంటండి పేర్లో అంటే ఇది తెగ పేరండి, కుతుబుద్దీన్ ఐబక్. ఇక్కడ మనకు ఐబక్ అనేది తెగ నుంచి ఇక్కడ మన కుతుబుద్దీన్ ఐబక్ ఆ తెగలో జన్మించిన వాడు. ఇక్కడ మనకి అప్పట్లో ఎలా చేసేవాళ్ళు అంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని వచ్చి మార్కెట్లో అమ్మేస్తూ ఉండేవాళ్ళు, బానిసల కిందికి అమ్మేసేది డబ్బులు తీసుకొని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఆ విధంగా ఇక్కడ గోరీ గారి కాలంలో అంత ముందు కాలంలో ఇక్కడ మనకు తీసుకోవడం అనేది జరుగుతుంది ఇలాగ పిల్లల్ని. ఆ పిల్లల్లో బాగా ప్రతిభ కనుక కనపరిచారంటే కనుక బాగా పనిచేసి, అంటే మనకు కొంతమందికి నైపుణ్యాలు బాగా ఎక్కువగా ఉంటాయి కదా, సో ఆ విధంగా నైపుణ్యం ఎక్కువ కనపరిచారంటే అలాంటి వాళ్ళని సైనికులుగా కాకుండా ఈ విధంగా రాజ్యాలు పరిపాలించడానికి అప్పగించడము. ఓకే కొంతమందిని అయితే
కూతుర్నిచ్చి అల్లుడిని కూడా చేసుకునేవాళ్ళంట. ఓకే, ఇది మనకు సంబంధించి ఆ విధంగా కుతుబుద్దీన్ ఐబక్ గారు ఆ రాజ్యానికి ఢిల్లీ రాజ్యానికి మనకి ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. సో తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఇంకా ఢిల్లీ తండ్రి అయిపోయి ఢిల్లీ సుల్తాన్గా అయిపోయాడు ఈ కుతుబుద్దీన్ ఐబక్. ఇది మనకు సంబంధించి మెయిన్. బానిస వంశం మామ్లుక్ వంశం అని కూడా పిలుస్తారండి బానిస వంశాన్ని, అందుకే పేరు కూడా చూడండి బానిస వంశం అని ఉంది. ఇక చూసినట్టయితే కుతుబుద్దీన్ ఐబక్ క్రీస్తు శకం 1206వ సంవత్సరంలో బానిస వంశాన్ని స్థాపించడం అనేది జరిగింది. మెయిన్ మనం చెప్పుకున్నాము. లాహోర్ రాజధానిగా ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించారు. ఈయన మనకు ఢిల్లీకి రాజు అయినప్పటికీ ఆయన ఎక్కువగా లాహోర్లోనే ఉండేవాడు. ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్, ఢిల్లీలో ఉండేవాడు కాదు, సెక్యూరిటీ పర్పస్ లాహోర్లోనే ఉండేవాళ్ళు. ఎందుకంటే ఈ లాహోర్ పక్కనే మనకు రాజ్యం ఉంది, ఆ రాజ్యం ఎప్పుడైనా దండెత్తి రావచ్చు, సో అక్కడ ఉంటే మనకి ఈజీగా వాళ్ళని ఎదుర్కోవచ్చు అన్న థింకింగ్తో తను అక్కడనే మెయిన్ కేంద్రంగా లాహోర్లోనే ఉండేవాడు రాజధానిగా చేసుకొని. తర్వాత ఇల్టుట్మిష్ కాలంలో రాజధాని ఢిల్లీకి మార్చడం అనేది జరిగిందండి. అలా అతడు ఢిల్లీకి తొలి సర్వస్వతంత్ర పాలకుడిగా ఢిల్లీ సామ్రాజ్యానికి అసలైన స్థానకుడిగా పరిగణింపబడతాడు ఈ కుతుబుద్దీన్ ఐబక్ని. ఇల్టుట్మిష్ తర్వాత అతని కుమార్తె అయినటువంటి రజియా సుల్తానా సింహాసనాన్ని అధిష్ఠించడం అనేది జరిగింది. ఫియాజుద్దీన్ బాల్బన్ తన పాలనా కాలంలో సుల్తానుల ప్రతిష్టను పునరుద్ధరించి అధికారాన్ని కొనసాగించడం అనేది జరిగింది. ఈ రజియా సుల్తానా తర్వాత ఎవరంటే బాల్బను. ఓకే, నెక్స్ట్ ఎవరంటే కైకుబాద్ అండి. కైకుబాద్ కాలంలోనే ఇంకా మనకు ఇది వంశం అనేది ఇంకా వారికి స్టాప్ అవడం అనేది జరిగింది. ఈ బానిస వంశం సంబంధించినటువంటి పాలన అనేది లాస్ట్ ఎవరంటే కైకుబాద్. చెప్పాను కదా, బాల్బన్ తర్వాత కైకుబాద్. ఇంకా ముందర పక్క కూడా ఉన్నారు మనకి. రజియా సుల్తానా తర్వాత ఎవరంటే బహరాం షా, తర్వాత అల్లావుద్దీన్ మసూద్, తర్వాత నసీరుద్దీన్ మహమ్మద్, తర్వాత బాల్బన్. కానీ మనకు బుక్లో ఇచ్చిందేమో డైరెక్ట్ బాల్బన్ ఇచ్చారు కదా, సో అందుకే మనకు మెయిన్ బుక్లో ఏ విధంగా ఇచ్చారో అదే చూసుకోవాలి. మామ్లుక్ అనగా ఏంటంటే బానిస అని అర్థం అండి. ఓకే, నెక్స్ట్ సుల్తానా రజియానా కూడా మంచి పోరాటం చేసినామా, సో అందుకే మనకి ఈమె గురించి కూడా చూసుకుందాము. 1236 నుంచి 1239 వరకు ఈమె పరిపాలన సాగించడం జరిగింది. దాదాపు అంటే మనకు ఓన్లీ 3 years అండి. ఓకే, రజియా సుల్తానా ఢిల్లీని పాలించినటువంటి ఏకైక మహిళగా చెప్పుకోవచ్చు. మహిళా పాలకులుగా వజీరులు చిహల్ల నుంచి కూడా వ్యతిరేకత ఎదుర్కోవడం అనేది జరిగిందండి. ఈమె కేవలం స్వల్పకాలం పరిపాలన చేసినప్పటికీ ఢిల్లీ సామ్రాజ్య స్థాపన తొలినాటి కాలంలో ఆమె తనదైన ముద్ర అనేది వేయించుకోగలిగింది. తక్కువ 3 years మాత్రమే పరిపాలన చేసినప్పటికీ చాలా మంచి పరిపాలన చేసింది. టర్కీ ప్రభువుల నుంచి, స్వంత అన్నదమ్ముల నుంచి ఆమె తీవ్ర ప్రతిఘటనను కూడా ఎదుర్కోవాల్సి వచ్చిందంట. ఎందుకంటే ఒక లేడీ కదా, లేడీ అయ్యింది నీకేంది పాలన ఇచ్చేది, సో ఆ విధంగా అన్నీ ఎదుర్కొంది చాలా వరకు. నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ మనకి ఏమని గమనించవచ్చు అంటే ఆ కాలంలో పాలనా అధికారం అనేది వంశపారంపర్యంగా వస్తూ ఉండింది వారసత్వంగా. నెక్స్ట్ మనకి ఏమైందంటే ఖిల్జీ వంశం రావడం జరిగింది. ఖిల్జీ వంశ స్థాపకుడు ఎవరంటే జలాలుద్దీన్ ఖిల్జీ. ఇతను తన అల్లుడైనటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ చేతిలో చంపబడ్డం అనేది జరిగిందండి. అల్లావుద్దీన్ ఖిల్జీ గురించి చూసుకుంటే 1296 నుంచి 1316 వరకు జీవించి ఉండడం పరిపాలన చేయడం అనేది జరిగింది. జీవించడం కాదు, పరిపాలనా కాలం ఇదంతా. ఓకే, మనకు కన్ఫ్యూజ్ కాకుండా. ఇతను జలావుద్దీన్ ఖిల్జీ తర్వాత రాజ్యానికి రావడం జరిగిందండి. ఆయన చంపేసి తన ప్రత్యర్థులకు అణచివేయడానికి, మంగోలులు దండయాత్రలను నియంత్రించడానికి శక్తివంతమైన చర్యలు అనేటివి చేపట్టడం అనేది జరిగింది. ఇతడు కుట్రపూరితమైన ప్రభువులను నియంత్రించడానికి బలమైన మరియు సమర్థవంతమైనటువంటి గూఢాచార వ్యవస్థను స్థాపించాడండి. అల్లావుద్దీన్ ఖిల్జీ ఉత్తర భారతదేశం పైన దండయాత్రలు అనేటివి నిర్వహించి గుజరాత్, ఓకే, రణతంబోరు, చిత్తోరు మరియు మాల్వా మొదలైనటువంటి వాటిని జయించడం అనేది జరిగింది. ఉత్తర భారతదేశంపై దండయాత్రలు చేసి ఏమేమి జయించాడు? గుజరాత్ అండి, రణతంబోర్, చిత్తోర్, ఓకే, మాల్వా, ఇవన్నీ మనకు తను స్వాధీనం చేసుకున్నాడు. కానీ అతడు చిత్తూరు కోటను ఎక్కువ కాలం నిలుపుకోలేకపోవడం అనేది జరిగింది. 1316 సంవత్సరంలో అతడు మరణించిన వెంటనే శిషోడియాలు దానిని తిరిగి ఆక్రమించుకోవడం అనేది జరిగింది. ఉత్తర భారతదేశ దండయాత్రలు పూర్తయిన తర్వాత దక్షిణ భారతదేశాన్ని జయించడానికి మాలిక్ కాఫర్ ఆధ్వర్యంలో సైన్యాన్ని పంపించేశాడు. ఇంకా ఉత్తరం పక్క అయిపోయింది, ఇంకా దక్షిణం పక్కకు రావడం అనేది జరిగింది. ఇక్కడ మనకు మాలిక్ కాఫర్ ఆధ్వర్యంలో సైన్యాన్ని పంపించాడంట. నెక్స్ట్ చూసినట్టయితే
ఇతను మంచి పరిపాలన దక్షుడు, సిద్ధ సైన్యాన్ని నియమించే సైనికులకు నగదు రూపంలో జీతాలు అనేటివి చెల్లిస్తూ ఉండేవాడండి. మార్కెట్ సంస్కరణలో భాగంగా వస్తువుల ధరలను క్రమబద్ధీకరించాడు. నాణ్యమైన గుర్రాల స్థానంలో సమర్థత లేని గుర్రాలు బదిలీ కాకుండా వాటిపై ముద్ర వేసే పద్ధతి కూడా ప్రవేశపెట్టాడు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నాణ్యమైన గుర్రాల స్థానంలో కొన్ని గుర్రాలకి అంత కెపాసిటీ ఉండదు. అలాంటి గుర్రాలు అనేటివి కన్ఫ్యూజ్ కాకుండా, వాటిలో కలిసిపోయి కన్ఫ్యూజ్ కాకుండా ఉండకూడదని నాణ్యమైన గుర్రాలకి ఏం చేశాడంటే ముద్ర అనేది వేయడం అనేది జరిగింది. ముద్రను చూసి కనుక్కోవచ్చు ఇది మంచి జాతిది, మంచి నాణ్యత గలది అని చెప్పి. సో ఆ విధంగా ఓకే, ఆ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారంటే ఇతనే. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఈ పటం ఆధారంగా అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశంలో దండయాత్రలు జరిపిన ప్రదేశము, వాటి సంవత్సరాన్ని పట్టిక రూపంలో రాయండి అన్నారు. సో మనకు కూడా అడుగుతారండి. నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ మనం చూడండి, మనకి ఇయర్స్ కూడా ఇచ్చారు. ఓకే, ఇక్కడ మనకి ఓకే ఇవన్నీ మనం బాక్స్ రూపంలో చూసుకుందాము. ఇన్ని ఏంటివంటే దండయాత్రలు అండి. దండయాత్రలు ఇక్కడ మనకు ఇచ్చారు చూడండి. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గుజరాత్లో ఉండేటువంటి సోమనాథ్ దేవాలయం ఏదైతే ఉందో దాన్ని ధ్వంసం చేసింది ఎవరు అంటే ఫస్ట్ ఓకే 1025వ సంవత్సరంలో మహమ్మద్ ఆఫ్ గజ్నీ చేయడం అనేది జరిగింది. ఓకే, ధ్వంసం చేసేసాడండి సోమనాథ్ దేవాలయం అనేది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా మనకి. ఇక్కడ గుజరాత్ మీద దాడి ఎప్పుడు చేశారు? 1299లో గుజరాత్ మీద దండయాత్ర చేయడం జరిగింది. చిత్తూరులో చిత్తూరు మీద అయితే 1303, రణతంబోర్లో అయితే 1301, మాండు 1305, దేవగిరి మీద అయితే 1305, 1296. ఇది కూడా మనకి దేవగిరి మీద చేసినటువంటి దండయాత్రగా చెప్పచ్చు. మళ్ళీ ఇక్కడ నుంచి చూసినట్టయితే వరంగల్ మీద 1311. ఓకే, యాదవుల మీద అయితే 1301 నుంచి 1311. నెక్స్ట్ ద్వార సముద్రం మీద కూడా 1311, మదురై మీద కూడా 1311. నెక్స్ట్ ఇదండి మనకు సంబంధించి. ఇదంతా మనకు ఒక బాక్స్ లాగా రాసుకున్నామంటే మనకు బాగా గుర్తుంటుంది. 1299లో గుజరాత్ మీద ఆక్రమణ, 1301లో రణతంబోరు, 1303లో చిత్తోడు, 1305లో చూసినట్టయితే 2 అండి మాండు పైన దేవగిరి పైన. ఇట్లాగ మనకు ఇయర్ వైజ్ రాసుకుంటే బాగా గుర్తుంటుంది. 1311లో చూసుకుంటే దాదాపు యాదవ రాజ్యం పైన, వరంగల్ పైన, ద్వార సముద్రం పైన, మదురై మీద, ఈ 4 మీద 1311లోనే దాడి చేయడం అనేది జరిగింది. ఓకే, ఇది మనకు సంబంధించి అల్లావుద్దీన్ ఖిల్జీకి సంబంధించండి. ఓకే, సంవత్సరము దండయాత్ర జరిపినటువంటి సంవత్సరాలు. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. దాంతోపాటు ఈ గుర్రాల మీద ముద్ర వేసే పద్ధతి, నాణ్యత కలిగినటువంటి గుర్రాల మీద ముద్ర వేసేటువంటి పద్ధతిని కూడా మనకు ప్రవేశపెట్టింది అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ అండి మంగోలులు. ప్రాచీన కాలంలో మంగోలియాకు అనేక సంచార జాతులు పాలించాయి. మంగోలియాను చంగీజ్ ఖాన్ మంగోలియన్లు ఏకం చేసి 1206వ సంవత్సరంలో మంగోల్ రాజ్యాన్ని స్థాపించడం అనేది జరిగిందండి. చంగీజ్ ఖాన్ ఈ మంగోలియన్ అందరినీ ఏకం చేసి 1206లో ఈ మంగోల్ రాజ్యాన్ని స్థాపించడం అనేది జరిగింది. ఢిల్లీ సుల్తాన్ల పాలనా కాలంలో మంగోలులు 1221 నుంచి 1368 వరకు భారతదేశంపై అనేకసార్లు దండయాత్ర చేయడం అనేది జరిగింది. అప్పుడు ఎవరున్నారు? ఇంకా ఢిల్లీ సుల్తాన్లే కదా పాలిస్తూ ఉన్నారు. అంటే మనకు చూసుకుంటే బానిస వంశము, ఖిల్జీ వంశము, తుగ్లక్ వంశము. ఓకే, ఈ 3 వంశాలు అప్పుడు పరిపాలన చేస్తూ ఉన్నాయి. ఈ 3 చూసుకుంటే 1206 నుంచి 1414 వరకు చూసుకుంటే బానిస నుంచి తుగ్లక్ వంశం కదా. ఈ మధ్యలోనే మనకు వీళ్ళు దండయాత్రలు చేస్తూ ఉండడం అనేది జరిగింది మంగోలులు అనేవాళ్ళు. ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే తుగ్లక్ వంశం అండి. ఖిల్జీలలో చివరి పాలకుడైనటువంటి ఖుస్రూ ఖాన్ యొక్క పాలనను అంతం చేసి ఈ ఖిల్జీ వంశంలో లాస్ట్ ఎవరంటే ఖుస్రూ ఖాన్. ఇతన్ని చంపేసి ఈ ఫియాసుద్దీన్ తుగ్లక్ ఈ వంశాన్ని స్థాపించుకోవడం అనేది జరిగింది. తుగ్లక్ వంశాన్ని మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్ ఈ వంశంలో ప్రముఖ పాలకులు. ఈ ముగ్గురు గురించి మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ తుగ్లక్ల పాలనా కాలంలో మధ్య ఆసియాకు పాలకుడైనటువంటి తైమూర్ దండయాత్రను ఎదుర్కోవాల్సి రావడం అనేది జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. ఓకే, మహమ్మద్ బిన్ తుగ్లక్ నెక్స్ట్ ఈయన పాలనాకాలం 1324 నుంచి 1351వ సంవత్సరం వరకు. ఈయన గొప్ప విద్వాంసుడు అండి, వింతైన పాలకుడు అని చెప్పొచ్చు. ఇతడు తత్వశాస్త్రం, గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రాలలో ప్రావీణ్యం కలిగినటువంటి వ్యక్తి, గొప్ప యుద్ధ వీరుడు కూడా.
నూతన పరిపాలనా విధానాలు ప్రవేశపెట్టినటువంటి పాలనాదక్షుడు ఎవరంటే ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్. కానీ నిజానికి ఈ సంస్కరణలు ఆచరణలోకి తీసుకురావడంలో ఫెయిల్ అవ్వడం అనేది జరిగింది. పరిపాలన అయితే మనకు ఈ రూల్స్ అని మంచివే పెట్టాడు, కానీ మనకు వారిని ఆచరించడానికి చేయలేకపోయినాడు. మహమ్మద్ తురుష్క ప్రభువులు మరియు రాజపుత్రులపై యుద్ధాలు చేసి విశాల సామ్రాజ్యాలు స్థాపించాడు. ఎవరంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. ఈ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ లైన్ ఇచ్చేసి మీకు ఇంకా అన్ని తుగ్లక్ పేర్లు ఇచ్చారనుకోండి, ఆడికి అయిపోతుంది మనకి ఇంకా. సో మనకి ఇక్కడ చదువుకునేటప్పుడే మెయిన్గా చదువుకోవాలండి. వ్యూహాత్మక ప్రాధాన్యత మరియు దక్షిణ భారతదేశానికి దగ్గరగా ఉండాలనే కారణాలతో రాజధాని ఢిల్లీ నుంచి దేశం మధ్యలో ఉన్న దేవగిరి దౌలతాబాద్కి మార్చుకోవడం అనేది జరిగింది. ఈయన ఇక్కడ మనకి రాజధాని ఢిల్లీ నుంచి దేవగిరిలో ఉన్నటువంటి దౌలతాబాద్కి మార్చినది ఎవరు కింది వాటిలో అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. ఎందుకంటే దక్షిణ భారతదేశానికి దగ్గరగా ఉండాలి అని చెప్పి అతడు తన ప్రజలందరినీ వారి సామానులతో సహా దేవగిరికి తరలి రావాల్సిందిగా ఆదేశించడం అనేది జరిగింది. ఈ ప్రయాణంలో అనేక మంది మరణించారంట. దేవగిరికి చేరిన తర్వాత మరికొందరు చనిపోయినారు. ఇతడు రాగి నాణ్యాలను వ్యవసాయ సంస్కరణను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. రాగి నాణ్యాలను వ్యవసాయ సంస్కరణను ప్రవేశపెట్టినటువంటి కింది వాణిలో రాజు ఎవరు అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. ఈ ప్రయోగాత్మక సంస్కరణలు విఫలమయ్యి చివరకు మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క ఘోర వైఫల్యాన్ని రుజువు చేయడం అనేది జరిగింది. ఓకే, ఇది తుగ్లక్ రాజ్యవంశం యొక్క పరిపాలన చేసినటువంటిది. ఇదంతా మనకు దౌలతాబాద్ ఇక్కడ మనకి దేవగిరిలో ఉన్నటువంటిది, ఇది రాజధానిగా చేసుకున్నాడండి. ఓకే, ఇదంతా ఇంకా వాళ్ళదే. లాహూర్ అయితేనేమి, ఢిల్లీ అయితేనేమి, ఓకే, అహ్మదాబాదు, దౌలతాబాదు, బొంబాయి, గోవా, ఓకే, మద్రాసు, కాలికట్టు, మదురై, ఇదంతా తుగ్లక్ రాజ్యవంశం. ఈ పింక్ కలర్లో ఉన్నదంతా తుగ్లక్ రాజ్యవంశమే అండి. నెక్స్ట్ అండి సయ్యద్ వంశము. సయ్యద్ వంశంలో చూస్తే ఢిల్లీ సుల్తాన్లో 4వది అయినటువంటి సయ్యద్ వంశ స్థాపకుడు ఖిజర్ ఖాన్ స్థాపించడం జరిగింది. ఈ వంశాన్ని ఖిజర్ ఖాన్ ముబారక్ షా, మహమ్మద్ షా ఆలం షా ఈ వంశంలోని ఇతర పాలకులుగా చెప్పుకోవచ్చు. ముబారక్ షా రాజ్యాన్ని విస్తరించే ప్రయత్నం చేశాడు, కానీ ఫెయిల్ అయినాడు. చివరి పాలకుడు ఎవరంటే ఆలం షా. బహలాల్ చేతిలో ఓడిపోవడంతో లోడీ వంశస్థులకు పాలనకు ఈయన వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఈ రాజ్యం అంతా ఇంకా మనకు వీళ్ళ గురించి ఏం పెద్దగా లేదు చూడండి. సయ్యద్ నుంచి లోడీ వంశం. నెక్స్ట్ లోడీ వంశం చెప్పాను కదా, ఆలం షాని ఈ బహలుల్ లోడీ ఓడించి రాజ్యాన్ని తీసేసుకున్నాడు. బహలుల్ లోడీ తన రాజ్యంలోని ప్రభువులను సంతృప్తిపరచడానికి అనేక చర్యలు తీసుకున్నాడండి. రెండవ సుల్తాన్ సికిందర్ లోడి రాజ్యాన్ని సుస్థిరపరిచేందుకు ఎన్నో చర్యలు తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఢిల్లీ సుల్తాన్లో చివరి పాలకుడు ఎవరంటే ఇబ్రహీం లోడి. పాలన తర్వాత ఢిల్లీ సుల్తాన్ల పాలన అంతమైంది. ఇది అడుగుతారు మనకి, మోస్ట్ ఇంపార్టెంట్. ఢిల్లీ సుల్తాన్లో చివరి పాలకుడు ఎవరు అంటే ఇబ్రహీం లోడి. లేదా ఢిల్లీ సుల్తాన్లలో చివరి వంశం ఏది పాలించినటువంటిది అంటే లోడీ వంశము. చెప్పాను కదా, అతి తక్కువ పాలకులు చేసిందండి ఇది. మనకు ఓన్లీ 3 మాత్రమే పాలకులు చేశారు. అప్పుడే మనకు ఇది క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఎక్కువ పాలకులు చేసింది ఎవరండి? బానిస వంశం. బానిస వంశం లేదా మామ్లక్ వంశం ఏదైతే ఉందో దాంట్లో మనకి ఎక్కువ మంది పాలకులు ఉండేవాళ్ళు. ఓకే, తక్కువ అయితే లోడీ. తుగ్లక్ వంశ పాలనా కాలంలో 1398వ సంవత్సరంలో తైమూర్ భారతదేశంపై దండయాత్ర చేసి ఢిల్లీని స్వాధీనపరుచుకున్నారు. మనకు ఇయర్ మోస్ట్ ఇంపార్టెంట్. 1398 సంవత్సరంలో ఓకే తైమూర్ దండయాత్ర పద్ధతిలో జరిగిన ఆటవిక పద్ధతిలో జరిగిన ఈ దాడిలో దేశము భయభ్రాంతులోనైనటే కాక తీవ్రంగా దోచుకోబడింది. అనేక నిర్మాణాలు కూల్చేసినారు. ఢిల్లీ పునర్నిర్మాణానికి దాదాపు శతాబ్దం పట్టిందంట. తరువాత కాలంలో ఇది బాబర్ దండయాత్రకు దారితీసి మొఘల్ సామ్రాజ్య స్థాపనకు కారణం అవ్వడం అనేది జరిగింది. బాబర్ దండయాత్ర చేసిన తర్వాత ఇంకా మొఘల్ సామ్రాజ్యం అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందంట. ఇది పిక్చర్ ఇచ్చారు, తైమూర్ పిక్చర్ చూడండి. నెక్స్ట్ అండి సామాజిక రాజకీయ ఆర్థిక విధానం చూసినట్టయితే రాజ్యంలో సుల్తాన్ సర్వాధికారి. రాజ్యంలో మనకు సుల్తాన్దే సర్వాధికారంగా ఉండేది, సుల్తాన్ అని పిలిచేవాళ్ళు. ఓకే, ఇక్కడ మనకు కుతుబుద్దీన్ ఐబక్ ఉన్నారు కదా, తను కూడా ఢిల్లీ సుల్తాన్ అని అట్లా సరే. ఓకే, ఆ విధంగా షరియత్ లేదా ఇస్లామిక్ నిబంధనల ప్రకారం పరిపాలన జరుగుతూ ఉండేది. షరియత్ లేదా ఇస్లామిక్ నిబంధనల ప్రకారం అండి. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా మనకు ఇంగ్లీష్లో కూడా షరియతే అని అంటారు. ఇస్లామిక్ నిబంధన అంటే ఇస్లామిక్ లా అని చెప్తామండి. వీటి ప్రకారము పరిపాలన జరుగుతూ ఉండేది. ఓకే, ఈ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఏ నిబంధనల ప్రకారం పరిపాలన జరుగుతూ ఉండేది అని అడుగుతారు. షరియత్, ఇస్లామిక్ నిబంధనలు. ఓకే, రాజ్యాన్ని ఇక్తాలు, షీక్లు
పరిగణాలు మరియు గ్రామాలుగా విభజించారు. అంటే చూడండి ఇక్కడ 4 టైప్స్ ఉన్నాయి. ఇక్తాలుగాను, షీకులు, పరగణాలు, గ్రామాలు. ఓకే, మనకు ఇక్కడ 4 టైప్స్ ఉన్నాయి. ఈ మూడింటిని మనం ఇంగ్లీష్లో కూడా సేమే అంటాం. గ్రామాలు అంటే విలేజెస్. ఇక్తాలుగాను, షీకులుగాను, పరిగణాలుగాను మరియు గ్రామాలుగాను విభజించడం జరిగింది. ఇక్కడ మనకు కామా ఉండాలి. ఎందుకంటే నేను చెప్తున్నానంటే ఇంగ్లీష్ చూసుకోండి. ఇంగ్లీష్లో చూసినట్టయితే మనకి ఇక్కడ కామాస్ కూడా ఇచ్చారు చూడండి. ఇక్వాస్, షీక్స్, పరగనాస్, విలేజెస్. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ చూసినట్టయితే మనకు ఎక్కడన్నా మీకు తెలుగులో కనుక ఓకే తెలుగులో మిస్టేక్ ఉండి ఇంగ్లీష్లో ఏదన్నా డిఫరెన్స్ కనుక ఉందంటే ఇంగ్లీష్లో ఉండేదే రైట్గా తీసుకోవాలి. ఓకే, ఇంగ్లీష్లో ఉండేదే రైట్ ఆన్సర్గా తీసుకోవాలి. తెలుగులో ఉండేది కొంచెం మిస్టేక్ పడి ఉండొచ్చు. అయినా మనం ఏది ప్రామాణికం తీసుకోవాలంటే ఇంగ్లీష్ని ప్రామాణికంగా తీసుకోవాలి. ఇంగ్లీష్ మీడియంలో ఏదైతే ఉందో అదే రైట్ అవుతుంది. ఓకే, గ్రామ పరిపాలనలో కేంద్రం జోక్యం చేసుకోదు. ఈ గ్రామ పరిపాలనలో కేంద్రం అనేది ఎలాంటి జోక్యం చేసుకునేది కాదంట వాళ్ళ పరిపాలన కాలంలో. పరిపాలనలోని అన్ని విషయాల్లో చక్రవర్తికి అత్యున్నత అధికారం అనేది ఉండేది. రాజకీయ, న్యాయ, సైనిక, మత విషయాలకు చెందిన అధికారం సుల్తాన్దే అండి. ఇల్టుట్మిష్ సైనిక అవసరాల కోసం బానిసలను కొనుగోలు చేస్తూ ఉండేవాడు. సైనికులు కావాలి కదా, సో బానిసలని కొనుక్కుంటూ ఉంటాడు. బానిసలు అయిన వాళ్ళని వాళ్ళు కొనుక్కొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళ పక్కకు పెట్టుకుంటారు. పర్షియాలో ఈ పద్ధతిని బందగాన్ అని పిలుస్తారంట. పర్షియాలో ఈ పద్ధతిని ఏమని పిలుస్తారంటే బందగాన్. ఇంపార్టెంట్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఈ బానిసలు నమ్మకస్తులు మరియు ఓకే రాజుపై పూర్తిగా ఆధారపడడం వల్ల సుల్తాన్ ఈ వ్యవస్థ పైన విశ్వాసంగా ఉంటూ ఉండేవాడు. ఖిల్జీ, తుగ్లక్ పాలకులు ఈ పద్ధతిని కొనసాగించేవారు. ఖిల్జీ, తుగ్లక్ వంశ పాలకులు కూడా బందగాన్లోని వారిలో సుల్తాన్కు నమ్మకస్తులైన వారిని గవర్నర్లుగాను, సైన్య అధికారులుగాను నియమించుకుంటూ ఉండేవాళ్ళండి. ఇల్టుట్మిష్ కాలంలో చిహల్గనీ సర్దారులు కీలక పాత్ర పోషించడం అనేది జరిగింది. ఇది మనకు సంబంధించి. చిహల్గవి చూసినట్టయితే పరిపాలనలో సహకరించడం కొరకు టర్కిష్ ప్రభువులతో కూడినటువంటి ఇల్టుట్మిష్ ప్రారంభించబడినటువంటి ఒక వ్యవస్థ అది. ఓకే, చిహల్గనీ ఓకే పరిపాలనలో సహకరించడం కొరకు టర్కిష్ ప్రభువులతో కూడినటువంటి ఇల్టుట్మిష్ ప్రారంభించబడినటువంటి వ్యవస్థ. దీన్ని మనం ఏమంటామంటే తుర్కాన్ ఈ చిహల్గవి లేదా చాలీసా అని కూడా పిలుస్తూ ఉంటామండి. చిహల్గవి లేదా తుర్కాన్ ఈ చిహల్గవి, చాలీసా అని కూడా పిలుస్తూ ఉంటాం. సుల్తాన్లకు వ్యతిరేకంగా ఉన్న ప్రభువుల్ని అణచివేయడానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. సుల్తాన్కి వ్యతిరేకంగా ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇది అణచివేస్తూ ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ చిహల్గవి అనగా అని చేస్తారు. పరిపాలనలో సాధించడం కొరకు టర్కిష్ ప్రభువులతో కూడినటువంటి ఇల్టుట్మిష్ చేత ప్రారంభించబడినటువంటి ఒక వ్యవస్థ అని చెప్పొచ్చు. దీని ఉపయోగం ఏంటి? సుల్తాన్లకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పోరాడేటువంటి ఆ ప్రజల్ని, ఆ ప్రభువుల్ని ఏం చేస్తారంటే అణచివేయడం అనేది జరుగుతుంది. తుర్కాన్ ఈ చిహల్గవి అంటారు, చాలీసా అని కూడా అంటారు. దీన్ని మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇక్తా పద్ధతి. దీన్ని మనము ఇక్తా సిస్టమ్ అని అంటాము. ఢిల్లీ సుల్తాన్లు తమ రాజ్యాలని ఇక్తాలుగా విభజించి సైనిక అధికారులను నియమించడం జరిగింది. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, వాళ్ళు ఏమేమిగా డివైడ్ చేశారు, ఇక్తాలుగా డివైడ్ చేశారని చెప్పాను కదా. ఇక్తాలుగాను, షీకులుగాను, పరిగణాలుగాను, గ్రామాలుగాను డివైడ్ చేశారని చెప్పాను కదా వాళ్ళ రాజ్యాన్ని. దాంట్లో మనం చూసుకున్నట్టయితే ఇక్తా పద్ధతి ఏంటంటే తమ రాజ్యాన్ని ఇక్తాలుగా విభజించి సైనిక అధికారులకు నియమించడం అనేది జరిగింది ఢిల్లీ సుల్తాన్లు. వీరిని ఇక్తాదారులు లేక ముక్తీలు అని అంటారండి. అంటే ఈ ఇక్తాలను పేర్లోనే ఉంది మనకు. ఈ ఇక్తాన్ని పరిపాలించే వాళ్ళని ఇక్తాదారులు అంటాము లేదా ముక్తీలు అని అంటామండి. వీరు తమ ఇక్తాలలో శాంతి భద్రతలు కాపాడడంతో పాటు సుల్తాన్కు సైనిక, రెవెన్యూ సేవలు కూడా అందిస్తూ ఉండేవాళ్ళు. ఇక్తాల నుంచి వసూలు చేసినటువంటి రెవెన్యూ ఆదాయము పరిపాలన అవసరాలు, సైన్యం నిర్వహణ వంటి వాటికి వినియోగించేవాళ్ళు. ఇక్కడ మనం చెప్పాలంటే ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళు అని చెప్పచ్చు. వీళ్ళ వసూలు చేసి వీళ్ళు కొంచెం పెట్టుకొని ఇంకా పైన సుల్తాన్కి కొంచెం పంపిస్తూ ఉంటారు. ఇక్తాదార్ పదవి వారసత్వముగా ఉండేది కాదంట. ఓకే, ఇది వారసత్వంగా ఉండేది కాదంటే వీళ్ళ తర్వాత వీళ్ళ కొడుకు అట్లా ఉండేది కాదు. పైగా వారికి తరచూ ఒక ఇక్తా నుంచి మరొక చోటుకి బదిలీ ఉంటూ ఉండేది. ఎందుకంటే ఇంకా మనకు తెలిసిందే కదా, ఒక ఇక్తా నుంచి వాళ్ళ కొడుకునే ఇవ్వడం అనేది జరగదు. ఎందుకంటే రాజులు ఎవరైతే నమ్మకంగా ఉంటారో వాళ్ళకే ఇస్తారు, వంశపార్యం పరంగా ఇవ్వరు. ఓకే, వీడు తండ్రి ఉన్నట్టు కొడుకు ఉంటాడని లేదు కదా బుద్ధి అనేది. సో అందుకే మనకి ఇక్కడ వీళ్ళు ఇలా పాటించే వాళ్ళు. ప్లేస్ కూడా చూసినట్టయితే
అక్కడ పరిపాలన అక్కడ కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక దానికి చేంజ్ చేస్తూ ఉండేవాళ్ళంట. సామాజిక జీవనం చూద్దాం ఇక్కడ మనకు ఎలా ఉండేది అని. ఇక్కడ మనకు ఇక్తాలకు సంబంధించి చూసినట్టయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిస్తారంటే క్రింది వాణిలో ఇక్తా పద్ధతికి సంబంధించి సరికానిది ఏది, సరైనది ఏది అని ఇస్తాడు. సరికానిది అంటే మనకు ఈ విధంగా మెయిన్ ఇది మనకు ఎక్కువగా ఇంపార్టెంట్. ఇక్తాదార్ పద్ధతి వారసత్వంగా వచ్చేది అని ఇస్తాడు. సో రాంగ్ అండి, వారసత్వం కాదు. ఎప్పుడు ఒక ప్రాంతంలోనే బదిలీలు ఉండేవి కాదు, ఎప్పుడు ఒక ప్రాంతంలోనే వేసింటారని. సో అది కూడా రాంగ్ అండి, బదిలీలు చేస్తారు ఒక చోటు నుంచి ఒక చోటికి. నెక్స్ట్ సామాజిక జీవనము. విదేశీ ఇస్లామీయులు సమాజంలో ప్రముఖ స్థానంలో ఉంటూ అనేక సదుపాయాలు పొందుతూ పాలనను ప్రభావితం చేయగలిగేవారు. భారతీయ ముస్లింలు బోధకులుగాను న్యాయాధికారులుగాను ఇతర వృత్తులు చేసుకుంటూ ద్వితీయ స్థానంలో ఉండేవాళ్ళు. ఇక్కడ ప్రముఖ స్థానంలో ఉండేది ఎవరంటే విదేశీ ఇస్లామీయులు మెయిన్ స్థానంలో పెట్టుకుంటూ ఉండేవారండి. భారతీయ ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ద్వితీయ స్థానంలో ఉంచుతూ ఉండేవాళ్ళు. ఇది ఇతర ప్రజలలో చేతి వృత్తుల వారు, కళాకారులు, వ్యాపారస్తులు, దుకాణదారులు మొదలగు వారు శ్రామిక వర్గంగా పరిగణించబడుతూ ఉండేవాళ్ళు. విదేశీ ముస్లింలు, స్థానిక ముస్లింలు అనే 2 శాఖలు అనేటివి ఉండేదంట. విదేశీ ముస్లింలు, స్థానిక ముస్లింలు. నెక్స్ట్ అండి, ఆర్థిక జీవన విధానం ఏ విధంగా ఉండేది అంటే వ్యవసాయమే అనేది వీళ్ళ ప్రధాన వృత్తిగా ఉండేది. రైతులు పండించిన పంటలో 1/3 భాగాన్ని శిస్తు రూపంలో చెల్లించవలసి వచ్చేది. మనకు ముందు క్లాసెస్లో చూసుకున్నాము, 1/6 చెల్లిస్తూ ఉంటారు. ఆ భాగం ఏమంటామంటే బాగా అని అంటాము అని చెప్పి ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పుకున్నాము. అక్కడ మనకు 1/6 అయితే ఇక్కడైతే మనకు 1/3 భాగాన్ని పన్నుగా చెల్లిస్తూ ఉంటారు. వస్త్ర పరిశ్రమ ప్రధానమైనటువంటి పరిశ్రమ. ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో పన్ను అనేది ఎంత భూభాగం చెల్లించేవాళ్ళు అంటే 1/3. ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. వస్త్ర పరిశ్రమ ప్రధానమైనటువంటి పరిశ్రమగా చెప్పుకోవచ్చు. వివిధ ఉత్పత్తులకు సంబంధించిన కార్ఖానాలను సుల్తాన్లు స్థాపించారండి. దేశీయ మరియు అంతర్జాతీయ వాణిజ్యం అమల్లో ఉండేది. దేశంతోనూ మరియు అంతర్జాతీయ పరంగా కూడా ఎగుమతులు ఉండేవంట. ఢిల్లీ, దౌలతాబాద్, లక్నో, లాహోర్, ముల్తాన్ మొదలైనది దేశీయ వాణిజ్యంలో ముఖ్యమైనటువంటి నగరాలుగా చెప్పచ్చు. ఢిల్లీ, దౌలతాబాద్, లక్నో, లాహోర్, ముల్తాన్. ఇరాను, అరేబియా, ఆఫ్రికా, చైనా, యూరోపియన్ దేశాలతో అంతర్జాతీయ వాణిజ్యం అనేది కొనసాగుతూ ఉండేది. ఇరాను, అరేబియా, ఆఫ్రికా, చైనా, యూరోపియన్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్. పత్తి, ముత్యాలు, ధాన్యము, నీలిమందు, సముద్ర ముత్యాలు మొదలైనటువంటివి ప్రధాన ఎగుమతులుగా చెప్పచ్చు. వీళ్ళకి సంబంధించినటువంటి ఎగుమతుల్లో కానిది ఏది అని చెప్పి అడుగుతూ ఉంటారండి. పత్తి ఎగుమతి చేసేవాళ్ళు, ముత్యాలు చేసేవాళ్ళు, ధాన్యము, నీలిమందు, సముద్ర ముత్యాలు. ఎగుమతి ఇక్కడి నుంచి అక్కడికి పక్క దేశాలకు పంపించడము. దిగుమతి అంటే పక్క దేశాల నుంచి ఇది దించుకోవడము అని గుర్తుపెట్టుకోండి. దిగుమతి అంటే దించుకోవడము, అంటే పక్క దేశాల నుంచి తీసుకుంటాం మనం ఏమైనా మనకు లేనటివి. ఎగుమతి అంటే పక్క దేశాలకు పంపించడము, మన దగ్గర ఉండేది ఎక్స్ట్రా ఉండేది. సో అవి మనకి వారు సమతుల్య వాణిజ్యాన్ని కొనసాగించారు. అలావుద్దీన్ ఖిల్జీ వ్యాపార సంస్కరణను ప్రవేశపెట్టాడు. ధాన్యాన్ని ప్రభుత్వ ధాన్యాగారాల్లో నిల్వ చేసేవారు. వ్యాపార సంస్కరణలో ప్రవేశపెట్టింది ఎవరు? అలావుద్దీన్ ఖిల్జీ. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. టంకా, వెండి నాణ్యాలని టంకా అంటాము. జిటాలు, రాగి నాణ్యాలని జిటాలు అంటాము. మోస్ట్ ఇంపార్టెంట్. వెండి నాణ్యాలు ఏమంటారంటే టంకా, జిటాలు అంటే రాగి నాణ్యాలు. టంకా అనగా అని కూడా ఇస్తారు. వెండి నాణ్యాల, రాగి నాణ్యాల, బంగారు నాణ్యాల ఇవన్నీ ఇస్తారండి మనకి. నెక్స్ట్ వెండి నాణ్యాల టంకా, జిటాల్ని రాగి నాణ్యాలు అనేటువంటి పిలిచేవాళ్ళు. ప్రామాణిక నాణ్యాలుగా వాడుకలో ఉండేటివి 2. వెండి కొరతగా ఉన్నందువల్ల మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేశాడంటే రాగి నాణ్యాలనే జారీ చేయాలని ఆలోచించినప్పటికీ నకిలీ నాణ్యాల ముద్రణకు వ్యతిరేకంగా సరైన జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైపోయినాడు. అంటే ఇక్కడ మనకి వెండి కొరత అనేది ఏర్పడింది. సో ఏం చేశాడు, రాగి నాణ్యాలే యూజ్ చేద్దాం అనుకున్నాడు. కానీ రాగి నాణ్యాలు యూజ్ చేస్తే ఇంకా మనకు దొంగ నోట్లు వచ్చినట్టుగా దొంగ బిళ్ళలు కూడా వచ్చేసాయంట. అప్పట్లో నకిలీ నాణ్యాలు కూడా ముద్రించేశారంట. అది మనకు సమర్థవంతంగా పరిపాలన ఇది చేయలేకపోయినాడు మహమ్మద్ బిన్ తుగ్లక్ ఈ నాణ్యాల విషయంలో మాత్రము. దీనివల్ల సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇళ్లలో కూడా ఈ నాణ్యాలు ముద్రించడం అనేది స్టార్ట్ చేసుకున్నారంట. పరిస్థితిని చక్కదిద్దడానికి సుల్తాన్ ప్రజల వద్దనున్నటువంటి రాగి నాణ్యాలకు బదులుగా వెండి, బంగారు నాణ్యాలను ఖజానాలో మార్పిడి చేయమని కోరాడు. తద్వారా ఏమైందండి, అందరికీ ఇంకా అట్లా చేసి మార్పిడి చేసి ఖజానా అనేది ఖాళీ అయిపోయిందంట.
ఈ విధంగా చేశారు మహమ్మద్ బిన్ తుగ్లక్. ఓకే, ఈయన కాలంలో ఉన్నటువంటి నాణ్యాలు చూసినట్టయితే ఇవి వివిధ రాజవంశాలకు చెందిన నాణ్యాల చిత్రాలను కూడా సేకరించండి అని ఇచ్చారు. సో మనకి అది ప్రాజెక్ట్ వర్క్ కిందకి వస్తుంది అది మనకి పిల్లలకి. నెక్స్ట్ అండి కళలు వాస్తుశిల్పము. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో అరబిక్ మరియు ఇస్లాం శైలుల మిశ్రమంతో కూడినటువంటి వాస్తు నిర్మాణాలు కళలు అభివృద్ధి చెందాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది అరబిక్ మరియు ఇస్లాం శైలుల మిశ్రమంతో కూడినటువంటి వాస్తు నిర్మాణాలు. ఓకే, అరబిక్ ఇస్లాం శైలుల మిశ్రమం అండి, ఈ రెండు కలిపి మనకు యూజ్ చేస్తూ ఉండేవాళ్ళంట. హిందూ వాస్తు శైలిలో అలంకరణ స్థానంలో రేఖాగంత ఆకారాలు, కాలిగ్రఫీ మొదలైనవి వచ్చి చేరాయి. హిందూ వాస్తు శైలిలో అలంకరణ స్థానంలో ఏం చేరాయి? రేఖాగంత ఆకారాలండి, కాలిగ్రఫీ మొదలైనవి చేర్చడం జరిగింది. స్వదేశీ నిర్మాణాలలో ట్రబియేట్ పద్ధతిని పాటించారు. మోస్ట్ ఇంపార్టెంట్ స్వదేశీ నిర్మాణాలలో ఏ పద్ధతిని పాటించారు అంటే ట్రబియేట్. ఇంగ్లీష్లో కూడా మనకు ట్రబియేట్ అనే అంటారు. ఓకే, ట్రబియేట్ స్టైల్. ఓకే, తర్వాత ఆర్కిడ్ పద్ధతి. తర్వాత ఏంటంటే ఆర్కిడ్ పద్ధతి, ARCUATE ఆర్కిడ్ స్టైల్. ఫస్ట్ ఏంటంటే మనకు ట్రబియేట్ పద్ధతి పాటించే వాళ్ళు. తర్వాత ఆర్కిడ్ పద్ధతి. భవనాల నిర్మాణంలో భారతీయ హస్తకళల వారిని నిపుణుల్ని శిల్ప కళాకారులను నియమించుకున్నాడు. ఈ విధంగా ఇండో ఇస్లామిక్ శైలి అనే నవీన శైలి అనేది ఏర్పడడం అనేది జరిగిందంట. ఇండో ఇస్లామిక్ శైలి అంటే ఇండియాది, ఇస్లామిక్ వాళ్ళది అన్నట్టుగా. కుతుబ్ మినార్, అలై దర్వాజా, అలై మినార్, తుగ్లకాబాద్, కువత్ ఉల్ ఇస్లాం మసీద్ ఈ కాలంలో ప్రసిద్ధి చెందినటువంటి నిర్మాణాలుగా మనం చెప్పుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, మనకి వెంత వీళ్ళు స్వదేశీ నిర్మాణాలలో ట్రబియేట్ పద్ధతిని పాటించేవారండి. తర్వాత మనకు ఆర్కిడ్ పద్ధతి అనేది ప్రవేశపెట్టబడడం కూడా జరిగింది. ఇది మనకు సంబంధించి ట్రిబియేట్ శైలి, ఆర్కిడ్ శైలి అంటే ఏందో చూద్దాం. ఫస్ట్ 2 నిలువు స్తంభాలపైన అడ్డంగా ఒక దూలం పెట్టి దాని పైకప్పు తలుపులు, కిటికీలు మొదలైనవి తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇది చూడండి, 2 నిలువు స్తంభాలపైన అడ్డంగా దూలలు పెట్టడం అనేది జరుగుతుంది. పైకప్పు ఏమవుతుందంటే తలుపులు, కిటికీలు అనేటివి నిర్మించుకుంటూ ఉంటారు. పైకప్పు, ఇక్కడ కిటికీలు, తలుపులు అలాంటివన్నీ. ఇది మనకు ట్రిబియేట్ శైలి అని చెప్పచ్చు. గ్యాప్ కూడా చూస్తే ఇక్కడ 1 మీటర్ అనేది ఉంచుతూ ఉండేవాళ్ళంట. ఇది మనకు చూసినట్టయితే రాతి లింటల్తో చేసిందేది, ఇది రాతి పోస్ట్ అని చెప్పచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఆర్కిడ్ శైలి చూడండి, తలుపులు కిటికీలపై ప్రత్యేకంగా ఉండి వాటిపై గల బరువును మోయినట్లుగా ఆర్చ్ నిర్మాణం అనేది ఉంటుంది. తలుపులు, కిటికీలు, తలుపు అయితేనేమి, కిటికీ అయితేనేమి దానిపైన ఉండి వాటిపైన ఏమవుతుందంటే ఈ బరువును మోసేటట్టుగా ఒక ఆర్చ్ నిర్మాణం అనేది ఉంటుంది, ప్రధాన రాయి అనేది. ఇది మనకు ఆర్కిడ్ శైలి. ఇవి ఏంటివంటే వెడ్జ్ ఆకారపు దిమ్మెలండి. ఈ దిమ్మెలన్నీ ఒకచోట చేర్చడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకు రావడం అనేది జరుగుతుంది షేపు. ఇది కూడా మనకు దూరం చూసినట్టయితే 1 మీటర్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకు ఆర్క్ కదా, ఇది ఆర్క్ అంటాం కదా, రేఖ అని అంటాం. సో అందుకే మనకు దీని పేరు చూడండి ఆర్కిడ్ శైలి అని మనకు పెట్టడం జరిగింది. ఇది మనకు సంబంధించి ఇక్కడ మనకి ఎలా ఇస్తారంటే ట్రిబియేట్ శైలికి సంబంధించి క్రింది వాటిలో సరికానిది అని ఇస్తాడు. ఇప్పుడు ఇది ఇచ్చేస్తాడు, తర్వాత ఇది కూడా ఇస్తాడు, ఇది సరికాదు, ఇది ఆర్కిడ్ శైలికి సంబంధించి. ఆర్కిడ్ శైలికి సంబంధించి సరికానిది అని ఇచ్చి ఇది కూడా ఇస్తాడు. సో ఈ విధంగా మనకి చూసుకోవాలి. కుతుబ్ మినార్ అండి. కుతుబ్ మినార్ చూసినట్టయితే మనం ఆల్రెడీ చెప్పాను నేను ఇక్కడ. కుతుబుద్దీన్ ఐబక్ ఒకటో అంతస్తు ఏదైతే ఉందో ఈ 1వ అంతస్తు కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించాడు. ఇల్టుట్మిష్ వచ్చి 2, 3, 4 ఇల్టుట్మిష్. తర్వాత ఇది తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్ 5వ అంతస్తు నిర్మించడం అనేది జరిగింది. ఇక్కడ చూద్దాం నెక్స్ట్. కవత్ ఉల్ ఇస్లాం మసీద్ ఆవరణలో ఈ నిర్మాణం చేయబడింది. కుతుబుద్దీన్ ఐబక్ మరియు ఇల్టుట్మిష్ కుతుబ్ మినార్ను కట్టించి సూఫీ సన్యాసి అయినటువంటి కుతుబుద్దీన్ బక్తియార్ కాకీకి అంకితం ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇచ్చారు? కుతుబుద్దీన్ బక్తియార్ కాకీకి అంకితం ఇచ్చారు. 74.1 మీటర్స్ ఎత్తులో ఉన్నటువంటి 4 అంతస్తుల చలువరాయి, ఇసుకరాయితో కూడినటువంటి ఈ నిర్మాణము ప్రత్యేక నిర్మాణ నిపుణులతో కూడింది. ఇక్కడ మనకు చూడండి రాళ్ళు కూడా చలువరాయి, ఇసుకరాయితో కూడినటువంటిది. చలువరాయి, ఇసుకరాయి మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కూడా మీటర్స్ కూడా 74.1 మీటర్స్ ఎత్తు అనేది ఉంటుంది. కవత్ ఉల్ ఇస్లాం మసీద్ ఆవరణలో చేయడం అనేది జరిగిందండి. ఇది మనకు సంబంధించి. ఇది మనకు నెక్స్ట్ చూసినట్టయితే అలై దర్వాజా చూసినట్టయితే అల్లావుద్దీన్ ఖిల్జీ దీనిని కువత్ ఉల్ ఇస్లాం మసీదుకు దక్షిణ ద్వారం వలె నిర్మించాడు. కువత్ ఉల్ ఇస్లాం ఇక్కడ మనం చూసాం కదా, కువత్ ఇల్ ఇస్లాం. దీనికి మనకు దగ్గరలో ఆవరణలో కుతుబ్ మినార్ నిర్మిస్తే దానికి ఆ మసీదుకు దక్షిణ ద్వారం వల్లే నిర్మించింది ఏంటంటే అలై దర్వాజా. దర్వాజా అంటే ఏంటండి? డోర్ అని చెప్పి అర్థము.
దీనిలో మొదటిసారిగా గోపురాలు తోరణాలు అనేటివి నిర్మించాడు. క్రింది ఏ కట్టడంలో ఢిల్లీ సుల్తాన్లు గోపురాలు తోరణాలు నిర్మించాడు? ఏ కట్టడంలో అంటే అలై దర్వాజా. ఇది మనకు పిక్చర్ కూడా ఇచ్చారు చూడండి. అల్లావుద్దీన్ ఖిల్జీ నిర్మించాడు దీన్ని, మోస్ట్ ఇంపార్టెంట్. ఇది నిర్మించింది అల్లావుద్దీన్ ఖిల్జీ. డోర్ తీశారనుకోండి రాత్రుల్లో ఎవరైనా వచ్చి కిల్ చేస్తారని చెప్పి గుర్తుపెట్టుకోండి, చంపేస్తారని చెప్పి. కిల్ దర్వాజా. ఓకే, మీకు హింట్ కోసం చెప్తున్నాను. ఇంకా కుతుబ్ మినార్ ఎద్దరికి గుర్తుంటుంది, పేరులోనే ఉంది. సాహిత్యం చూద్దాం. ఈ కాలంలో అనేక మంది పండితులకు ఆశ్రయం ఇచ్చి పోషించారండి. పర్షియా, సంస్కృతం మరియు ప్రాంతీయ భాషల్లో సాహిత్యం అనేది వికసించింది. వచనం, కవిత్వం, నాటక రూపాల్లో సాహిత్యం అనేది ఉండేది. అనేక సంస్కృత గ్రంథాలు అరబిక్, ఉర్దూ భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయబడ్డాయి. అల్బెరూని, అమీర్ ఖుస్రా, జియావుద్దీన్ బరూని ఈ కాలంలో రాసినటువంటి రచనలకి రాసింది వీళ్ళే అండి రచయితలు. అల్బెరూని, అమీర్ ఖుస్రు, జియావుద్దీన్ బరూని. ఇక చెప్పుకుందాము, వీళ్ళు రాసినటువంటి రచనలు కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్. అది కూడా అడుగుతారు మన క్వశ్చన్ అనేది. ఓకే, మనం ఆల్రెడీ ఫస్ట్లో చెప్పుకున్నాం కదా ప్రముఖ రచనలు వాళ్ళు రాసినటువంటి వాళ్ళు ఎవరు అని చెప్పి. సో ఆ క్వశ్చన్ కూడా ఇదే ఆన్సర్ సరిపోతుంది. నెక్స్ట్ మనకు అబుల్ ఫజల్ చూసినట్టయితే ఐని అక్బరీ, అక్బరామా, అల్బెరూని, తారిక్ ఉల్ హిందూ, అమీర్ ఖుస్రో రాసింది కాజీ ఇన్ ఉల్ఫిల్, జియావుద్దీన్ బరానీ, తారిక్ ఈ ఫిరోజ్ షాహీ, జాయాపసేనాని నృత్య రత్నాకరము రాశారు. అల్లసాని పెద్దన గారైతే మనుచరిత్ర, శ్రీనాథుడు పల్నాటి వీర చరిత్రము, విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణము, నంది తిమ్మన జైమిని భారతం రాశారు. తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహత్యాన్ని రాశాడు. బదేని ముంతాక్వా ఉల్ తవారిక్ రాశాడు. కృష్ణదేవరాయలు, శ్రీకృష్ణదేవరాయలు అముక్త మాల్యద రాయడం అనేది జరిగింది. ఇంకా ఎక్సెట్రా రాశాడు. సరే, మనకైతే ఇవి ఓకే. ఇది మనకు రచనలు, ప్రముఖ రచనలు వాళ్ళు రచించిన వాళ్ళు. ఓకే, రచయితలు. అల్బెరూని గురించి చూద్దాం. అల్బెరూని మహమ్మద్ గజ్నీ చేత ఆదరించబడ్డటువంటి ప్రముఖ పర్షియన్ పండితుడిగా చెప్పచ్చు. ఈయన సంస్కృత భాషను నేర్చుకొని ఆ భాషలను కొన్ని గ్రంథాలు అరబిక్ భాషలోకి అనువదించడం జరిగింది, ట్రాన్స్లేట్ చేశాడు. ఉపనిషత్తులంట, భగవద్గీతచే ప్రభావితమైనాడు. తారిక్ ఆల్ హింద్ భారతదేశ చరిత్ర అనే గ్రంథాన్ని కూడా ఈయన రాశాడండి. ఎవరు? అల్బెరూని. తారిక్ అల్ హింద్ భారతదేశ చరిత్ర ఇప్పుడు చెప్పుకున్నాం మనము. నెక్స్ట్ అమీర్ ఖుస్రు, ఈయన పర్షియాకు చెందినటువంటి గొప్ప కవి. అనేక ద్విపద పద్యాలు అనేటివి రాశాడు. ఈయనకు టుటీ ఐ హింద్ భారతదేశపు చిలక అని కూడా పేరండి. ఓకే, ద ప్యారట్ ఆఫ్ ఇండియా, టుటీ ఐ హింద్ భారతదేశపు చిలక అని కూడా పిలుస్తారు. ఎవరిని? అమీర్ ఖుస్రు. నెక్స్ట్ ఈ పతనం ఎలా అయిందో చూద్దాం. లోడీ వంశస్థుల పాలనా కాలంలో ఢిల్లీ సుల్తాన్ల పాలన అనేది ముగిసిందని చెప్పుకున్నాము లాస్ట్ మనకి ఇక్కడ. అయితే తుగ్లక కాలం నుంచే పతనం ఆరంభమైందని చెప్పచ్చండి. 1398లో తైమూర్ దండయాత్రల్లో దేశ సంపద తరలించడం అనేది స్టార్ట్ అయింది. తైమూర్ వినాశనం నుంచి కోలుకోవడానికి ఢిల్లీకి 100 సంవత్సరాలు అనేటివి పట్టింది. బలహీన సుల్తాన్ల పాలనలో అనేక ప్రాంతీయ రాజులు ఏర్పడ్డాయండి. ఉత్తర భారతదేశంలో అధికారం కొరకు తరచూ గొడవలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో విజయనగరము, బహమని రాజ్యాలు ఢిల్లీ సుల్తాన్ల పాలన నుంచి స్వతంత్రంగా అవ్వడం అనేది జరిగింది. సయ్యద్ లోడీ వంశంలోని అసమర్థత, అసహనంతో కూడిన పాలన అనేది లాస్ట్ ఫుల్ క్లోజ్డ్కి నాంది పలికిందని చెప్పచ్చు. దీంతో మనకి ఢిల్లీ సుల్తాన్ది క్లోజ్ అయిపోతుంది, పరిపాలన క్లోజ్ అవుతుంది, లెసన్ కూడా క్లోజ్ అవుతుంది. క్రీస్తు శకం 1526లో మొఘల్ పాలకుడైనటువంటి బాబర్ మొదటి పానీపట్ యుద్ధంలో ఇబ్రహీం లోడీని ఓడిస్తాడండి. దీంతో ఇబ్రహీం లోడీనే కదా లాస్ట్ పరిపాలకుడు, చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇది కూడా క్వశ్చన్ అడుగుతారు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో లాస్ట్ పరిపాలన లాస్ట్ చేసినటువంటి వాడు ఎవరంటే ఇబ్రహీం లోడీ. నెక్స్ట్ మనకు వచ్చిందే మొఘల్ సామ్రాజ్యం. దీంట్లో ఢిల్లీ సుల్తాన్ పాలన అంతమయ్యి మొఘల్ సామ్రాజ్యం అనేది స్థాపించడం అనేది జరిగింది. ఎవరు? బాబర్. ఓకే, పానీపట్ యుద్ధంలో ఇక్కడ ఓడిపోయాడు, అందుకే మనకి ఇక్కడ అక్కడి నుంచి స్టాప్ అయిపోయింది. పానీపట్ యుద్ధం పేరు కూడా అడుగుతారు. ఓకే, మొదటి పానీపట్ యుద్ధం. నెక్స్ట్ వారసత్వంగా వచ్చే పాలకుల పరంపరను ఏమంటామంటే రాజవంశం అంటాము. అధికారికంగా వెల్లడి చేసిన సమాచారం ఏంటంటే దాని ప్రకటన అంటాము. 2 పంక్తులతో వ్రాయబడిన పద్యాలు, వీటిలోని పాదంలోని పదాలు లయ దాదాపు సమానంగా ఉంటాయి. అవి ఏంటివంటే దోహాలు అని అంటామండి. దోహాలు, దీన్నే మనం ఏమంటామంటే కప్లెట్స్ అంటాం ఇంగ్లీష్లో. ఓకే, నెక్స్ట్ పరిశ్రమలు, కార్యశాలలు ఏమంటామంటే కార్ఖానాస్ అంటాం, ఇంగ్లీష్లో కూడా సేమ్ అండి. షరియత్ అంటే ఏంటి? ఇస్లాం న్యాయ సూత్రం అండి. షరియత్ అనేది చెప్పాను కదా, ఈ అధికార సూత్రాలు వీళ్ళు పాటించే వాళ్ళు అని చెప్పి. సో అది మనకు నెక్స్ట్ అండి. ఇంకా మనం చూసినట్టయితే
క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్స్ మీరు ఎవరు కామెంట్ చేయట్లేదు. ఖచ్చితంగా లెసన్ విన్న తర్వాత ఈ క్వశ్చన్స్ ఏమైతే ఉన్నాయో వాటికి కామెంట్ చేయండి కింద. మీకు ఎంత మాత్రం లెసన్ అనేది అర్థమైందో మీకు తెలుస్తుంది. ఓకే, మీకైనా తెలుస్తుంది కదా. ఢిల్లీ సుల్తాన్లు తమ రాజ్యాన్ని ఇలా విభజించారు. ఢిల్లీ సుల్తాన్లు తమ రాజ్యాన్ని ఏ విధంగా విభజించారండి? మండలాల, ఇక్తాల, నాడుల, వలనాడుల? ఆప్షన్ కింద కామెంట్ చేయండి. 1 అని పెట్టి ఆప్షన్ పెట్టండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్తాల్ అండి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇక్తాలు గాను, షీకులు గాను, పరిగణాల గాను, విలేజెస్ గ్రామాలు గాను విభజించారు అని చెప్పి. దాని 4గిట్లో ఏదున్నా రైట్ అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రజలు వీరి కాలంలో తమ ఇండ్లలో నాణ్యాలను ముద్రించారు. ఎవరి కాలంలో అండి? దొంగగా, ఇప్పుడు మన దొంగ నోట్లుగా రుద్దించినట్టు మనకి ఇక్కడ వాళ్ళు రాగి నాణ్యాలు ముద్రించారు. ఎవరి కాలంలో? ఆప్షన్స్ ఇప్పుడే మనం చెప్పుకున్నాము. ఆప్షన్ సి మహమ్మద్ బిన్ తుగ్లక్, ఈయన కాలంలోనే. ఓకే, దెబ్బకి ఏం చేశాడండి? రియల్గా ఆయన ఖజానాలో ఉన్నటువంటి వెండి నాణ్యాన్ని, బంగారు నాణ్యాల్ని రీప్లేస్ చేయాలనుకున్నారు. రాగి నాణ్యం తెచ్చిస్తే నీకు ఇస్తాను అన్నట్టుగా. అప్పుడు ఏమైందంటే ఖజానా అంతా ఖాళీ అయిపోయింది. ఈ కింది సంఘటన అల్లావుద్దీన్ ఖిల్జీకి చెందింది. కింది సంఘటన ఏదండి? ఆప్షన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. చెప్పాను ఆల్రెడీ, ఇది క్వశ్చన్ వస్తుంది ఖచ్చితంగా అని చెప్పి. ఆప్షన్స్ అల్లావుద్దీన్ ఖిల్జీకి చెందినది ఏది కింది వానిలో? కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు. ఆప్షన్ ఏ గుర్రాలకు ముద్ర వేయించడం. నాణ్యత కలిగినటువంటి గుర్రాలకు ముద్ర వేయించడం అనేది అల్లావుద్దీన్ ఖిల్జీనే స్టార్ట్ చేశాడండి. ఖిల్జీ వంశాన్ని స్థాపించినది ఎవరంటే జలాలుద్దీన్. వంశస్థాపన కాదు. ఓకే, జలాలుద్దీన్ స్థాపించాడు, అల్లావుద్దీన్ ఖిల్జీ కాదు. నెక్స్ట్, రాజధాని మార్పు చేసింది ఎవరంటే అసలు ఇక్కడ సంబంధించే కాదు, తుగ్లక్ వంశానికి సంబంధించి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేశాడంటే తన రాజధానిని ఢిల్లీ నుంచి దేవగిరిలో ఉండేటువంటి దౌలతాబాద్కి చేంజ్ చేసుకున్నాడు. సో ఇది మహమ్మద్ బిన్ తుగ్లక్కి సంబంధించింది. సో ఇదండి మనకు సంబంధించి 3 క్వశ్చన్స్ ఇచ్చారు. 3 క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్, అలై దర్వాజాను నిర్మించిన వారు ఎవరు? అలై దర్వాజాను నిర్మించిన వాళ్ళు ఎవరు? ఆప్షన్స్ చూడండి, మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అల్లావుద్దీన్ ఖిల్జీ గారు అలై దర్వాజాను నిర్మించడం అనేది జరిగింది. చెప్పాను కదా, దర్వాజా వేసుకోకుంటే కిల్ చేస్తారు, చంపేస్తారు అని చెప్పి. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్తాలు వీరి పాలనలో ఉండేవి. ఇక్తాలు అంటే మనం ఏం చెప్పామండి? ఇక్తాలు గాను, షీకులు గాను, పరిగణాలు గాను, విలేజెస్ గాను డివైడ్ చేశారని చెప్పాను. ఈ ఇక్తాలు ఎవరి పరిపాలనలో ఉండేవి అంటే ఇక్తాలకు మెయిన్ అధికారిగా ఎవరు ఉండేవాడు? మెయిన్ సుల్తాన్ కాకుండా మెయిన్గా ఎవరు ఉండేవారు? ఈ పేర్లోనే ఉందని చెప్పాను కానీ ఆప్షన్ అది ఇవ్వలేదు చూడండి. ఇక్తాదారులు లేదా ముక్తీలు అని కూడా అని పిలిస్తే వాళ్ళం. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనకు మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చారు. బానిస వంశానికి చెందిన వాళ్ళు ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. తుగ్లక్ వంశానికి చెందిన వాళ్ళు గియాసుద్దీన్ తుగ్లక్. ఖిల్జీ వంశానికి చెందిన వాళ్ళు లోడీ వంశం, ఇక్కడ బహుళ లోడీ. నెక్స్ట్ జలాలుద్దీన్ ఖిల్జీ. ఓకే, మనకు పేరు లాస్ట్లో ఇస్తే కనుక్కుంటామని ఇవ్వలేదు. సయ్యద్ వంశానికి అయితే మనకు ఖిజర్ ఖాన్. ప్రసిద్ధ మహిళా పాలకురాలు ఎవరు? రజియా సుల్తానా. బానిస వంశాన్ని స్థాపించింది ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. తుగ్లకుల కాలంలో ద్విపదలు రచించింది ఎవరు? మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, అమీర్ ఖుస్రో. ఈయననే ఏమన్నాము? ది ప్యారెట్ ఆఫ్ ఇండియా, భారతదేశపు చిలక లేదా టుటీ ఐ హింద్ అని కూడా పిలిచేవాళ్ళం. రాజధాని తరలింపు చేసింది ఎవరు? ఇంతకుముందే చెప్పుకున్నాము, మహమ్మద్ బిన్ తుగ్లక్. ఈయన మనకు దేవగిరిలో ఉన్నటువంటి దౌలతాబాద్కి తరలించేశాడు రాజధాని ఢిల్లీ నుంచి. ఢిల్లీ సుల్తాన్లో చివరి పాలకుడు ఎవరు? సేమ్ ఇది కూడా చెప్పాను, క్వశ్చన్ వస్తుంది ఖచ్చితంగా అని. ఇబ్రహీం లోడి. మొఘళ్ళ పాలనలో మొదటివాడు ఎవడు? బాబర్. మొఘళ్ళ పాలనలో మొదటివాడు బాబర్. ఓకే, ఇంకా మనకు మొఘల్ సామ్రాజ్యం అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ లెసన్ మనకి కూడా మొఘల్ సామ్రాజ్యమే ఉంటుంది. దాంతోపాటు ఇంకా ఉంది, లెసన్ అయిపోలేదండి చూడండి. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే మీరు ఇక్కడ ఈ టెస్ట్ సిరీస్ ఏదైతే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకోండి.
ఈ కొన్ని క్వశ్చన్స్తోనే మనకేం ఎగ్జామ్ అయిపోదు కదా, ఇంకా చాలా వరకు లెసన్స్లో చాలా వరకు వచ్చాయి కదా, చాలా వరకు క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. అవన్నీ మీకు కవర్ అవ్వాలి, లేదా బిట్టు మీరు ప్రాక్టీస్ చేయాలి అంటే కనుక కంపల్సరీ మీరు టెస్ట్ తీసుకోండి. 3rd నుంచి 8th వరకు సంబంధించి మొత్తం న్యూ టెక్స్ట్ బుక్స్ ప్రకారం మీకు అందుబాటులో ఉంది. కేవలం ఇప్పుడైతే మీకు 799 రూపీస్తో ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మీకు చాలా యూజ్ అవుతుంది. పీడిఎఫ్స్ కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది త్వరలోనే. 9th 10th క్లాసెస్ సంబంధించినటువంటి లింక్ టాపిక్స్, సైకాలజీ, ఓకే, పిఐఈ, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంది. ఎవరైనా ఇంకా పర్చేజ్ చేసుకుని వాళ్ళు ఉంటే కనుక పర్చేజ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, క్లారిఫై అనేది కూడా చేస్తామండి. ఓకే, మీకు సపరేట్గా టైం టేబుల్ కూడా అవసరం లేదు. 3rd నుంచి 8th వరకు ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ కనుక కంప్లీట్ చేస్తారంటే అదే మీకు పెద్ద టైం టేబుల్, అదే మీకు అయిపోతుంది. అక్కడనే మీకు 80% సిలబస్ అనేది అయిపోతుంది. 3rd క్లాస్ నుంచి స్టార్ట్ చేయండి. 3rd క్లాస్ వినండి, యూట్యూబ్లో పెట్టేస్తున్నాం ఆల్రెడీ. వెళ్ళి మీరు ఇక్కడ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ వాళ్ళు చూసినట్టయితే ప్రసిద్ధ ముస్లిం పాలకురాలు ఎవరు? ఇక్కడ మనకు యాక్చువల్లీ బాక్స్ ఫిల్ చేయాలి, మనమేం డైరెక్ట్ క్వశ్చన్ చూసేసుకుందాము. ప్రసిద్ధ ముస్లిం పాలకురాలు అన్నారు అంటే గర్ల్, రజియా సుల్తానా. మామ్లుక్ వంశానికి గల ఇంకో పేరు. మామ్లుక్ వంశాన్ని ఏమని పిలుస్తాం? బానిస వంశం. ఓకే, బానిస వంశం పిలుస్తాం. ఢిల్లీ సుల్తాన్లలో చివరివాడు ఇబ్రహీం లోడి, ఆల్రెడీ పైన రిపీట్ అయింది. పరిపాలన ఈ ఇస్లాం నిబంధనలకు లోబడి ఉండేది. షరియత్. దౌలతాబాద్ ఈ రాష్ట్రంలో ఉంది. ప్రస్తుతానికైతే మహారాష్ట్ర అండి, అప్పటికైతే మనకు దేవగిరిలో దౌలతాబాద్ రాష్ట్రం అడిగారు కాబట్టి మనకు మహారాష్ట్ర. ఇక్కడ మనం చూసినట్లయితే పరిపాలన ఈ ఇస్లాం నిబంధనల లోబడి ఉండేది అంటే మనకు ఇక్కడ షరియత్, ఇస్లామిక్ లాస్ కూడా మనకు చెప్పచ్చు. ఢిల్లీ సుల్తాన్ల మొదటి రాజధాని. ఢిల్లీ సుల్తాన్ల మొదటి రాజధాని ఢిల్లీకా. ఓకే, ఫస్ట్ లెసన్ స్టార్టింగ్లో చెప్పుకున్నాం, గుర్తుందా అండి? ఢిల్లీ కాపురా అని కూడా మనకి ఇక్కడ 2 పేర్లు పిలిచడం అనేది జరుగుతుంది. ఢిల్లీ సుల్తాన్ల యొక్క మొదటి రాజధాని ఏదంటే ఇది. తోమర వంశానికి చెందినటువంటి రాజపుత్రులు ఎవరైతే ఉన్నారో దీన్ని రాజధానిగా చేసుకున్నారు, అంటే ఢిల్లీని. వాళ్ళ పేరు అయితే ఢిల్లీకా అని పిలిచేవాళ్ళండి. తర్వాత ఇంకా అజ్మీర్కు చెందిన చౌహాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దండయాత్రకు వెళ్ళారు, ఓడిపోవడం ద్వారా చౌహాన్లకు వచ్చేసింది. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది కదా. సో ఇది మనకు సంబంధించి. దోహా ద్విపదను రచించిన వారు. దోహా అంటే ఏంటంటే ద్విపద పద్యాలు. ద్విపద పద్యాలను రచించిన వాళ్ళు ఎవరండి? అమీర్ ఖుస్రో. ఈయన్నే మనము ప్యారెట్ ఆఫ్ ఇండియా అని అన్నాం, భారతదేశం చిలక. ఓకే, ఇది మనకు సంబంధించి. మీకు ఎవరైనా ఇంకా పర్చేజ్ చేయని వాళ్ళు ఉంటే కనుక పర్చేజ్ చేసుకోండి, కంపల్సరీ టెస్ట్ సిరీస్ చాలా యూస్ అవుతుంది మీకు. ఓకే, డైలీ ఇక్కడ మనం వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాము. ఈ లెసన్ వినండి, అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి. ఇన్ టైంలో మీకు సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.